బోర్డు సెట్టింగ్ ఓకేరా ఇక టాపిక్కి వెళ్దాంరా డైరెక్ట్గా క్లాస్లో ఉన్నట్టుగా ఫేస్ టు ఫేస్ కొన్ని మాట్లాడుకోవచ్చురా ఛాన్స్ లేదు సరే ఛాన్స్ ఫేస్ టు ఫేస్ ఏది పడితే మాట్లాడదామనే కాదురా సరే టాపిక్ వద్దాంరా నిన్న మీకు వెస్పర్ పీరిక్ టేబుల్ చెప్పాను అన్నాను రా సరే ఆ టేబుల్ గుర్తుండాలన్నాను ఇప్పుడు ఒక చిన్న ఫార్ములా చెప్తారా ఈ ఫార్ములా 95% మనకు యూజ్ అవుతుంది కొన్నిటికి కాదు అటు కొన్నిటికి వేరే అప్రోచ్ కూడా ఉంటాయి సరే విషయానికి వద్దాం ఏంటి సార్ అదంటే నిన్న ఎలక్ట్రాన్ పెయిర్స్ నాన్ పెయిర్స్ లోన్ పెయిర్స్ ఉంటే ఈ పెయిర్ ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్ అని చెప్పుకుంటూ వచ్చారు ఇవాళ ఏం చేస్తున్నారంటే ఏ మాలిక్యూల్లో ఎలా ఉండొచ్చు అనేది మనం ఇప్పుడు చూస్తాం జాగ్రత్త మీరు మర్చిపోవద్దురా కెమికల్ బాండ్ అంటే వేలెన్సీ షెల్కి సంబంధించిందిరా ఇంకంతే ఇన్నర్ షెల్స్ తోటి పర్లేదు సరే నేను ఒక మాట అన్నాను నేను బాండ్ మ్యారేజ్ తోటి సమానం మ్యారేజ్ అంటే అఫిషియల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక 18 years దాటిన తర్వాత 20 years వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇది కూడా అంతే ఓకేనా జాగ్రత్త నెగిటివ్ మీనింగ్స్ తీసుకోవద్దు పాజిటివ్ మీనింగ్ మాత్రం తీసుకోండి రైట్ అండ్ నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం 18 కింద నుండి మ్యారేజ్ కుదరదు కదా ఇక్కడ కూడా అంతే ఇన్నర్ షెల్స్ పనికిరావు అవుటర్ షెల్ మాత్రం పనికి వస్తుంది ఎందుకంటే డిస్కషన్ మొత్తం అవుటర్ షెల్ గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు దేవుడు విషయానికి వద్దారా ఇప్పుడు ఎలక్ట్రాన్ పెయిర్స్ మీకు ఆల్రెడీ ఏం తెలుసు అంటేరా బాండ్ పెయిర్స్ ప్లస్ లోన్ పెయిర్స్ అని అందరికీ తెలుసు బాండ్ పెయిర్స్ ప్లస్ లోన్ పెయిర్స్ ని వీటిని కనుక్కోవడానికి ఎలక్ట్రాన్ పెయిర్స్ ఫార్ములా ఉందరా ఏంటి సార్ ఫార్ములా అంటే ఏ ప్లస్ ఓకేనా 1/2 G minus V minus C ఇదిరా ఏ అంటారా నంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ రాస్తుంది టు ద సెంట్రల్ ఆటమ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటమ్ రాస్తున్నారా అది బాండ్ పేర్స్ కి ఈక్వల్ గా ఈ పక్కదే లోన్ పేర్స్ కి ఈక్వల్ గా ఇది రెండు ఏ అంటే ఈ పక్కదంటే ఈ పక్కన G మైనస్ C మైనస్ C ఉంది కదా ఇంతకి ఏం ఇస్తారంటే G అంటే ఇందాక ఏ అని చెప్పాను నంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటమ్ అని చెప్పాను కదా ఓకే అయిపోయిందిరా G అంటే గ్రూప్ నంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ రా G అంటే గ్రూప్ నంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ రాసుకోండి గ్రూప్ నంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ V అంటే వేలెన్సీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ వేలెన్సీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ C అంటే ఛార్జ్ రా ఛార్జ్ ఆన్ అయాన్ C అంటే ఛార్జ్ ఆన్ అయాన్ ఛార్జ్ ఆన్ అయాన్ ఇక నేను చెప్పుకుంటా వెళ్ళాను రా రైట్ ముందు తెలిసిన ఎగ్జాంపుల్స్ 2-3 తీసుకున్నారా అయాన్ అనే మాలిక్యూల్స్ కూడా తీసుకోవచ్చురా అమోనియా రా అమోనియా ఫార్ములా అందరికీ తెలుసురా నిన్న కూడా నేను చెప్పాను కదా NH3 రా అమోనియా అంటే NH3 ఇప్పుడు రా ఎలక్ట్రాన్ పెయిర్స్ కనుక్కున్నారా ఇక్కడ మీకు నిన్న కూడా చెప్పాను సింపుల్ గా అయితే కనుక లెస్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ సెంట్రల్ ఆటమ్ అయిద్దిరా కావాలని డౌట్ ఉంటే పక్కన రాసుకోండి నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్ కి ఎన్ని ఆటమ్స్ అటాచ్ అయినా 3 ప్లస్ 1/2 మీకు తెలుసురా నైట్రోజన్ గ్రూప్ నంబర్ 5 రా గ్రూప్ నంబర్ ఇది వేలెన్సీ అంటారా ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే ఆ నంబర్ వేలెన్సీ రా నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ వేలెన్సీ 3 హైడ్రోజన్స్ ఉన్నాయిరా వేలెన్సీ 3 ఛార్జ్ ఇక్కడ లేదురా అంటే అది పాజిటివ్ అయాన్ కాదు నెగిటివ్ అయాన్ కాదు 0 రా ఇది నువ్వు చూస్తేరా 3 + 1 వచ్చిందిరా దాని ఉద్దేశం నిన్న నేను చెప్పినట్టే ఈ ఏ ఏమన్నా 3 రా అంటే బాండ్ పేర్స్ 3 రా లోన్ పేర్స్ 1 ఇలా బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్ 1 అంటే అది పిరమిడ్ షేప్ రా షేప్ ఏంటి పిరమిడ్ అది ఆల్రెడీ చెప్పాను అది మాత్రం గుర్తుండాల్సిందేరా 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ అంటే పిరమిడ్ షేప్ అలా నీకు తెలియని దానికి కూడా నువ్వు అప్లై చేయొచ్చు చేద్దాం కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పిన లిస్ట్ ఇది ఉంది సరే చేద్దాం అంటున్నా కదా వెయిట్ చేయండి కాసేపు ఇప్పుడు రా ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్తున్నారు ఇంకో మాలిక్యూల్ SO3కి వెళ్తున్నారా SO3 సల్ఫర్ ట్రైఆక్సైడ్ అన్నారా ఓకేనా
ఎలక్ట్రాన్ పెయిర్స్ రా, ఓకేనా? ఇందాక ఒక మాట చెప్పాను నేను ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్స్ అన్నప్పుడు ఇట్ గివ్స్ ఓన్లీ సిగ్మా బాండ్స్, అంటే సిగ్మా బాండ్ అండ్ ఎలక్ట్రాన్ పెయిర్స్. సిగ్మా బాండ్ పెయిర్స్ మాత్రం ఇస్తుంది. ఏ అంటే కాలన్ బ్రాకెట్ రాసుకోండి. ఏ అంటే బాండ్ పెయిర్స్ ఉన్నా కదా, ఓన్లీ సిగ్మా బాండ్ పెయిర్స్, పై బాండ్ పెయిర్స్ ఇవ్వదా. మీకు నిన్న ఒక స్టేట్మెంట్ కూడా చెప్పాను, గుర్తుందో లేదో, షేప్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద పై బాండ్స్. పై బాండ్స్ మీద షేప్ డిపెండ్ అయ్యి ఉండదు. సిగ్మా బాండ్ ఓన్లీ డిసైడ్ షేప్. సరే, మళ్ళీ ఎన్నికి వస్తున్నాను. SO3 ఎలక్ట్రాన్ పెయిర్స్ కనుక్కోవాలా. ఎస్ సెంట్రల్ ఆటం, ఇందాక కూడా చెప్పాను, లెస్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏదైతే ఉంటుందో అది సెంట్రల్ ఆటం అని. ఎస్ సెంట్రల్ ఆటం రా, ఓకేనా? ఎస్ సెంట్రల్ ఆటం అయినప్పుడు రా ఎన్ని ఆటమ్స్ అటాచ్ అయిందిరా? 3 ఆటమ్స్ అటాచ్ అయినరా, ప్లస్ 1/2. సల్ఫర్ గ్రూప్ నెంబర్ ఎంత? సల్ఫర్ గ్రూప్ నెంబర్ 6 రా. సల్ఫర్ గ్రూప్ నెంబర్ 6. ఒరే వేలెన్సీ అంటే ఆక్సిజన్ నెంబర్ కి డబుల్ నెంబర్. 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 6 వేలెన్సీ అయిద్దిరా. -6 -0 రా. ఇది ఛార్జ్ లేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు నీకు ఏమొచ్చిందంటే 3 + 0 వచ్చిందిరా. 3 + 0. ఓకే, 3 + 0 అంటే ప్లేనార్ స్టేట్, ట్రైగోనల్ ప్లేనార్ వచ్చిందా? ట్రైగోనల్ ప్లేన్. 3 + 0 అంటే 3 బాండ్ పెయిర్స్ 0 లోన్ పెయిర్స్. 3 బాండ్ పెయిర్స్ 0. ఇందాక అమోనియా ఉంది కదా, నేను ఒకసారి పిరమిడ్ గీస్తారా? ఎన్ లోన్ పేరు ఇదిరా, ఒక లోన్ పేరు, 3 బాండ్ పెయిర్స్. ఇది అమోనియా షేప్, పిరమిడ్ షేప్ రా. 3 బాండ్ పెయిర్స్. ఇది ట్రయాంగిల్ కాదమ్మా, ఒక్కొక్కసారి చెప్తాను. పిరమిడ్ అంటారా, ఇది ఎన్ అనుకున్నారు. ఇలా కిందకు ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి ఉంటుందిరా. టెట్రాయిడ్ అంటే పైకి కూడా ఇంకోటి ఉంటుంది, అది తేడా. అదే ట్రయాంగిల్ అంటే అట్ట కాదు, ఎట్లా ఉంటుంది ట్రయాంగిల్ అంటే. సరేనిదే, ఇది ట్రైగోనల్ ప్లేనార్ అన్నాం కదా, ఒకసారి చూడండి. SO ఇంతవరకేరా. అది సిగ్మా బాండ్ పెయిర్స్ ఇస్తుందని చెప్పాను. మీకు అందరూ తెలుసుదా, ఆక్సిజన్ కి 2 బాండ్స్ ఉంటాయిరా. వరకు నేను క్లారిటీ చెప్తున్నాను. న్యూట్రల్ ఆక్సిజన్ కి 2 బాండ్స్ ఉంటాయి. అదే O- అయితే ఒక్క బాండే ఉంటుంది. O- అయితే ఒక్క బాండే ఉంటుంది. న్యూట్రల్ ఆక్సిజన్ కి 2 బాండ్స్ ఉంటాయి. ఎందుకోసం చెప్తున్నారు సార్ అంటే, ఇదిగో ఇక్కడ పై బాండ్ కూడా ఉంటుంది, కానీ ఈ క్యాలిక్యులేషన్ ఆ పై బాండ్ రాదు. ఇందాక నేను క్లియర్గా చెప్పాను, సిగ్మా బాండ్ పేర్సే వస్తాయి. ఓకేనా? కాబట్టి పై బాండ్ రాదురా. ఓకేనా? ఎరా ఉన్నోళ్ళు ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా? పవన్ ఏమన్నా ఉందా? క్లాస్ డిస్టర్బెన్స్ ఏమన్నా? లేదు సార్. రైట్, ఓకే, కంటిన్యూ అవుదాం. ఓకేరా, 3 N 3 H తోటి సింగిల్ బాండ్ రా. ఇక్కడ నేను ఒక మాట చెప్పాను రా, నీ క్యాలిక్యులేషన్ లో వచ్చిన 3 ఏంటంటే సిగ్మా బాండ్స్ రా. అది ఒక ఎక్స్ట్రా కాసిన ఏంటంటే ఓ గనక న్యూట్రల్ ఉంటే 2 బాండ్స్ ఉండాలి, అందుకని పై బాండ్ పెట్టానని చెప్తాను అనమాట. ఇది తెలియటం కోసం, ఈ ఫీచర్ లో కూడా ఎక్కడ అవసరం అయితే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటారు, ఇది SO3 కదా, SO2 తీసుకుంటారా నేను. SO2 సల్ఫర్ ట్రైఆక్సైడ్, సల్ఫర్ ఎలక్ట్రాన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 2 + 5 రా, ఎందుకంటే అటాచ్డ్ ఆటమ్స్ 2 కదా. సల్ఫర్ గ్రూప్ నెంబర్ 6 రా. వేలెన్సీ మాత్రం ఇప్పుడు 4 రా, ఎందుకంటే ఆక్సిజన్ నెంబర్ డబుల్ నెంబర్ 0. నేను ఇంత ముందు కూడా చాలా సార్లు మీతో అన్నాను, నేను పాయింట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొద్దిగా టైం ఇస్తాను అర్థం చేసుకోవడానికి. అలా రకరకాల డైరెక్షన్స్ పాయింట్ చెప్తాను. వన్స్ అది సెట్ అయితే కనుక 100 ఎగ్జాంపుల్స్ పైన పావు గంటలో మనం చెప్పేసుకోవడానికి టైము కవర్ చేసుకోవడం కోసం జాగ్రత్త. ఇప్పుడు నీకు ఇక్కడ ఏమొస్తుందంటే 2 బాండ్ పెయిర్స్ 1 లోన్ పెయిర్ అని వచ్చిందిరా. దీని స్ట్రక్చర్ రాయమంటే ఇలా రాస్తారా, SO బాండ్ పెయిర్స్ అయిపోయినాయిరా. ఇది లోన్ పెయిర్. అది ఇందాక నేను చెప్పినట్టే, ఇదిగో ఇది ఆక్సిజన్ కి పై బాండ్స్ పెట్టుకోవాలి. దీని షేప్ రా, మీతో నేను ఏం చెప్పానంటే యాంగులర్ షేప్ అని చెప్పాను. 2 బాండ్ పెయిర్స్, ఓకే, 1 లోన్ పేరు, యాంగులర్ షేప్. సరేరా, ఇలా ఈ పాయింట్ చెప్తారా. సరే, వేరే దానికి వెళ్దాం వినండి. ఒక్క నిమిషం రా. మరి ఇక్కడ SO3లో బాండ్ యాంగిల్ 120 ఉంటుందిరా, 120. ఓకే, ఇది ట్రైగోనల్ ప్లేనార్, ఇది యాంగులర్ కదా, 119.5 ఉంటుందిరా. సరే, వాల్యూ ఎప్పుడైనా ఉపయోగపడిద్దని రాస్తానులే, ఎందుకు అలా ఉంటుందో తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సరే, ఈ రబ్ చేస్తున్నారా.
ఇంకొకసారి ఫార్ములా చూడండి. ఎలక్ట్రాన్ పెయిర్స్ అంటే బాండ్ పెయిర్స్ ప్లస్ లోన్ పెయిర్స్. ఎలక్ట్రాన్ పెయిర్స్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ అన్నాను. ఏ అంటే బాండ్ పెయిర్స్, అది కూడా సిగ్మా బాండ్ పెయిర్స్ అని చెప్పాను. తర్వాత లోన్ పెయిర్స్ అంటే 1/2 G మైనస్ సి మైనస్ సి అన్నా. జి అంటే గ్రూప్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటం. సెంట్రల్ ఆటం అంటే లెస్ నెంబర్లో ఉన్నది అని చెప్పాను. వి అంటే వేలెన్సీ ఆఫ్ సెంట్రల్ ఆటం. సి అంటే చార్జ్ ఆన్ అయాన్ అన్నాను. ఇంతవరకు చార్జ్ ఆన్ అంటే అన్ని మాలిక్యూల్స్ తీసుకున్నా కూడా అన్నింటిలో 0 తీసుకున్నాను. ఇక్కడ హెచ్కి సిగ్మా బాండ్ ఒక్కటే ఉంటుంది, కానీ ఓకి పై బాండ్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా రాస్తాను. కంటిన్యూషన్ వెళ్దాం అండి. వినండి అమ్మా. ఈసారి నేను SO4-2 తీసుకున్నాను. SO4-2 మీకు అందరూ తెలుసు, సల్ఫేట్ అయాన్ అంటారా, సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఉంటుంది. జనరల్ గా అయానే తీసుకుంటారా సల్ఫేట్ అయాన్. అరే నేమ్ తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళు రాసుకోండి, దేనికి తప్పేం లేదు. వాడు రేపు ఫార్ములా అనే వాళ్ళని లేదు ఎగ్జామ్లో, నేమ్ ఇవ్వచ్చు, అప్పుడు నువ్వు రాసుకోవాల్సి వచ్చింది ఫార్ములా. సరే క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎలక్ట్రాన్ పెయిర్స్ ఈజ్ ఈక్వల్ సెంట్రల్ ఆటం సల్ఫర్, దానికి 4 అటాచ్ అని 4 + 1/2. సల్ఫర్ గ్రూప్ నెంబర్ 6 వేలెన్సీ 8 కింద రాయాలి, ఎందుకంటే -2 రాయాలి మనం. ఇంకొకసారి ఎందుకు రాశారు సార్ అంటే ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ ఛార్జ్ మైనస్ అంటే అది ప్లస్ అయింది. ఒకసారి వినండి. ఇది 8 రా, ఇది 6 + 2 అంటే మొత్తం 0 అయిందని నా ఉద్దేశం. 4 + 0 బాండ్ పేర్స్ 4, లోన్ పేర్స్ లేవురా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా, స్ట్రక్చర్ రాస్తాను. రేపు 4 బాండ్ పైర్స్ అయితే టెట్రాహెడ్రన్ షేప్ ఉంటుందిరా. ఇదిగో ఎస్, ఇది ఓరా, ఇది ఓ, ఇక్కడ ఇంకో ఓరా, ఇక్కడ ఇంకో. ఇవి 4 బాండ్ పేర్స్. కానీ 4 ఆక్సిజన్స్ లో రెండింటి మీద మైనస్ ఉందిరా, అంటే నెగిటివ్ -2 ఉంది. కాబట్టి కింద మీతో నేను మాట అన్నాను, ఓ మైనస్ అయితే సింగిల్ బాండ్ రా, ఓ అయితే 2 బాండ్స్ రా. అంటే ఈ రెండింటికి ఇలా పెట్టాం కాబట్టి ఈ రెండింటికి 5 బాండ్స్ వస్తాయి. కానీ మన క్యాలిక్యులేషన్ లో 5 బాండ్స్ రావురా. 1 మినిట్ రా. ఎందుకంటేరా మన క్యాలిక్యులేషన్ లో సిగ్మా బాండ్స్ మాత్రం వచ్చినాయి, ఈ 4 మాత్రం వచ్చినాయి. ఈ 2 5 బాండ్స్ క్యాలిక్యులేషన్ మరి ఎందుకు పెట్టారు సార్ అని చెప్తున్నాను క్లారిటీ. ఆక్సిజన్ ఎప్పుడు 5 బాండ్ చెక్ చేసుకోండి రా అని. రైట్, ఇది సల్ఫేట్ అయాన్ రా. సరే కంటిన్యూషన్ వెళదారా. సరే సల్ఫైడ్ చేయండి ఒకసారి. SO3-2 సల్ఫైడ్ అయాన్. SO3-2 ఎలక్ట్రాన్ పెయిర్స్ గా 3+, ఎందుకంటే S కి 3 ఆటమ్స్ కదా అటాచ్ చేయండి. 1/2 సల్ఫర్ గ్రూప్ నెంబర్ 6 రా. వేలెన్సీ కూడా 6 రా, 3 ఆక్సిజన్స్ 3 × 2. చార్జ్ రా -2 రా. ఏమైద్దామా, ఏమొస్తుందంటే 3 + 1 వచ్చింది రా కదా. బాండ్ పేర్స్ 3, లోన్ పేరు 1. ఓకేనా. ఇందాక ఇదేంట్రా 4 + 0 అంటే టెట్రాహెడ్రన్ షేప్ రా, కరెక్టేనా. ఇది మాత్రం పిరమిడ్ షేప్ కిందకి వచ్చిందిరా. ఇందా కదా 3 బాండ్ పేర్స్. ఒక్కసారి నేను స్ట్రక్చర్ గీస్తారా. ఎస్ ఒక లోన్ పేరు ఇక్కడ తీసుకుంటున్నారా, ఒక లోన్ పేరు ఇది. ఓతోటి ఒక బాండ్, ఇంకొక ఓతోటి ఇంకో బాండ్, ఇంకొక ఓతోటి ఇంకో బాండ్. కానీ -2 ఉందిరా, అందుకని 2 ఓల మీద మైనస్ పెట్టాలిరా. దీనికి లేదు కాబట్టి ఆటోమేటిక్ 5 బాండ్ ఉంది. అది కాబట్టి ఇది బోర్డు మీద ఉంది SO3-2 స్ట్రక్చర్. దీని స్ట్రక్చర్ SO3-2. రైట్. CO3-2 అయాన్ తీసుకున్నారా. CO3 దీన్ని కార్బోనేట్ అంటారా. CO3-2 కార్బోనేట్ అయాన్. సార్ చేయండి ఒకసారి. కార్బోనేట్ అయాన్ ఎలక్ట్రాన్ పెయిర్స్ గా సెంట్రల్ ఆటం కార్బన్ గా 3+ అటాచ్డ్ ఆటం 3 రా, +1/2. కార్బన్ గ్రూప్ నెంబర్ ఎంత అమ్మా, 4 రా. కార్బన్ గ్రూప్ నెంబర్ ఎంత 4.
ఓకే ఆక్సిజన్ 3 ఉన్నాయి కాబట్టి వ్యాలెన్సీ 6 రా మైనస్ ఆఫ్ -2 రా ఏమొచ్చింది చూసుకోండి 3 + 0 వచ్చిందిరా కరెక్ట్ అని చెప్పింది ఇది జీరోనే కదా అంటే 3 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ ఓకేనా ఏందిరా షేప్ ట్రైగోనల్ ప్లేనార్ రా కరెక్టేనా ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అంతే కదా ఏం రాస్తారు సార్ అంటే ఒకసారి చూడండి ఇది సీరా ఒక ఓ మీద సింగిల్ బాండ్ ఇంకో ఓ సింగిల్ బాండ్ ఇది ట్రయాంగిల్ రా ఒక ఓ మీద మైనస్ పెడుతున్నారా ఇంకో ఓ మీద పెడుతున్నారు అంటే -2 ఉంది కాబట్టి ఇది ఒక డబుల్ బాండ్ సరే చూడటానికి ఫార్ములా ఒకటైనంత మాత్రం షేప్ ఒకటి అవ్వాలని లేదా చూడటానికి SO3 - 2 CO3 - 2 ఒకే రకమైన ఫార్ములా కానీ ఇది పిరమిడ్ అయింది ఇది ఏమన్నా ట్రైగాన్ లో ప్లేనార్ అయిందిరా ఓకేనా ట్రైగాన్ లో ప్లేనార్ అట్లానే NO3 - కూడా చూడండి NO3 మైనస్ PO4 - 3 కూడా చూడండి NO3 మైనస్ యాక్చువల్గా అయితే క్లాస్లో మీ చేత చెప్పిచ్చేవండి ఒక్కొక్కరిని లేపి ఆ ఆప్షన్ ఇప్పుడు లేదు కాబట్టి NO3 మైనస్ ఓకేనా ఏం చేస్తాం చెప్పండి ఎలక్ట్రాన్ పేర్స్ సెంట్రల్ ఆటోమేట్ రా నైట్రోజన్ అమ్మ సెంట్రల్ ఆటోమేట్ నైట్రోజన్ అటాచ్డ్ అటాచ్ 3 రా 3 + 1/2 నైట్రోజన్ గ్రూప్ నెంబర్ ఎంత అమ్మా 5 రా నైట్రోజన్ గ్రూప్ నెంబర్ 5 వేలెన్సీ ఎంతమ్మా 6 రా వేలెన్సీ అయిపోయిందా అంతేగా 3 ఆప్షన్స్ -1 రా ఒకసారి చూడండి 3 + 0 వచ్చేది అంటే ఇది కూడా ఏంటరా ట్రైగాన్ లో ప్లేనారా ఒకసారి చూడండి ఎలా గీస్తాం ఇది N రా ఒక ఓ తోటి బాండ్ ఇదిరా ఇంకో ఓ తోటి ఇదిరా ఇంకొక ఒక ఓకి మైనస్ ఉందిరా ఒక ఓకి ఏముంది మైనస్ ఇదిరా కంప్లీట్ అయిందా డే 2 బాండ్ సరే కొత్త విషయం సరే డబుల్ బాండ్ దీనికి యాక్చువల్గా డే 2 బాండ్ పెడతాం డబుల్ బాండ్ లేకుండా డే 2 బాండ్ కూడా పెట్టచ్చు సరే ఇది ఎందుకో తర్వాత మాట్లాడదాం కొద్దిగా ఇదిరా సరే కంప్లీట్ అయిందిరా డబుల్ బాండ్ లేకుండా డే 2 బాండ్ కూడా ఉండొచ్చు అన్నాను అది ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడలేదు దాని గురించి మళ్ళీ డైవర్ట్ అవుతుంది డిస్కషన్ NO3 మైనస్ అయిపోయిందమ్మా ఒరే మీరు డౌట్ రావచ్చు అన్ని నెగిటివ్ ఆన్సర్ తీసుకున్నారు సార్ అని నెగిటివ్ కదరా పాజిటివ్ కూడా తీసుకోవచ్చు ఇంకొకటి మర్చిపోయిందా NO3 మైనస్ అంటే ఏంట్రా నైట్రేట్ అయ్యాన్రా వెళ్ళి నైట్రేట్ NITRAT నైట్రేట్ ATE లాస్ట్ 3 లెటర్స్ ఇంపార్టెంట్ రా ATE ఇందాకేదో పాస్పేట్ అన్నాను అది కూడా ఒక నిమిషం చూద్దారా పాస్పేట్ PO4 -3 PO4 -3 చూడండి అందరూ PO4 -3 ఏమవుతుందో ఇప్పుడు సెంట్రల్ ఆటం ఫాస్ఫరస్ అటాచ్డ్ ఆటమ్స్ 4 రా ఓకేనా అందుకని 4 + 1/2 ఫాస్ఫరస్ గ్రూప్ నెంబర్ కూడా 5 రా 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 8 అని రాయాలి వేలెన్సీ 4 × 2 -3 రా అంటే ఇప్పుడు నీకేమైందంటే 4 + 0 వస్తున్నట్టుంది అంతేగా +8 -8 అంటే నీకు ఇందాక ఇదేమన్నావు 3 + 0 అంటే ట్రైగాన్ లో ప్లేనార్ అన్నాగా రాసుకుంటారు నువ్వు జాగ్రత్త నేను ఏ వర్డ్ పలికినా మీరు రాసుకుంటా ఉండండి ట్రైగాన్ లో ప్లేనార్ ఈ 4 + 0 గట్టి ఏమవుతుందిరా టెట్రాయిడ్ అవుతుందా 4 + 0 గట్టి ఏమవుతుంది టెట్రాయిడ్ అవుతుందా సో టెట్రాయిడ్ ఎలా ఉంటుందంటే ఇది పీరా 4 ఓల్ రా ఇది 4 ఓ తర్వాత ఓ మీద -3 ఓల మీద తీసుకోవాలి ఎందుకంటే -3 కదా నీకు అంటే ఒక్క ఓకే 5 బాండ్ వచ్చిందిరా ఒక్క ఓకే 5 బాండ్ వస్తుంది అదే టెట్రాయిడ్ అని షేప్ ఏ షేప్ టెట్ ఇందాక నైట్రేట్ చెప్పాను కదా ఎప్పుడైనా మీకు నైట్రైట్ కూడా ఇస్తారు IT అది NO2 మైనస్ ఇది NO3 మైనస్ లాగా ఇది NO2 మైనస్ ఒక్కసారి ఎలక్ట్రాన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం సెంట్రల్ ఆటం నైట్రోజన్ 2 అటాచ్డ్ ఆటమ్స్ 1/2 నైట్రోజన్ గ్రూప్ నెంబర్ 5 రా వేలెన్సీ ఏమన్నా 4 రా 5 - 4 -1 రా ఇప్పుడు ఏమైందో చూడండి
ఒకసారి ఇది 6 - 4 రా, అంటే 2 + 1 వచ్చినట్టు, అంటే యాంగులర్ షేప్ అయితే 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్, యాంగులర్ షేప్. ఒకసారి ఇది చూద్దాంరా, చూడండి ఎన్ రా లోన్ పేర్ తీసుకుంటున్నారా, ఓకేనా. ఒక ఆక్సిజన్ ఇదిరా, ఇంకొక ఆక్సిజన్ ఇదిరా, ఒక్క -7 ఇక్కడ మైనస్ రా, ఇదిగో దీంతో పై బాండ్. ఇలా NO2 మైనస్ రాస్తారా. ఇక అన్ని మైనస్ అయాన్స్ అని కొన్ని పాజిటివ్ అయాన్స్ కూడా తీసుకున్నారా. NH4+ అయాన్ రా, NH4+, దీన్ని అమోనియం అయాన్ అంటారా. ఏ అయాన్ అంటారా, అయాన్, అమోనియం అయాన్, NH4+ అయాన్ రా, అమోనియం అయాన్. ఇప్పుడు రా సెంట్రల్ ఆటం నైట్రోజన్ రా, ఎలక్ట్రాన్ పేర్స్ కనుక్కోవాలంటారా, ఇందాక అమోనియా ఇక్కడ కనుక్కోండి మన మాలిక్యూల్ గా, ఇది అయాన్ రా, రైట్. ఇప్పుడు ఎన్ని ఆటమ్స్ అటాచ్ అయినాయి అంటే కనుక 4 ఉన్నాయి రా, ప్లస్ 1/2. దీని గ్రూప్ నెంబర్ 5 రా, అమోనియాది, అమోనియా గ్రూప్ నెంబరు 5, అంటే అమోనియా అంటే నైట్రోజన్ గ్రూప్ నెంబర్ 5, రైట్. 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి వేలెన్సీ 4 రా, -4. జాగ్రత్త అమ్మ, ఇప్పుడు ఛార్జ్ -1 అయింది, అంటే ఫార్ములాలో మైనస్ ఉంది, వాల్యూ 1. ఇప్పుడు దాకా మైనస్ అవుతా వచ్చిందిరా. ఇప్పుడు నీకేమైందంటే 4 + 0 రా, 4 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ రా, టెట్రాహైడ్రన్ షేప్ అయిందిరా. వినపడుతుంది అందరికి, టెట్రాహైడ్రన్ రా, టెట్రాహైడ్రన్. ఒక చిన్న క్లారిఫికేషన్ వింటారా, ఇందాక అమోనియా అయినప్పుడు టెట్రాహైడ్రన్ రాలేదురా, పిరమిడ్ వచ్చిందిరా. ఇక్కడ ఎన్ పాజిటివ్ రా కామన్ గా రాసేస్తున్నది, వీళ్ళ వదిలేసి 4 హెచ్లు దీనికి అటాచ్ అయ్యి ఉంటాయి, 4 హెచ్లు అటాచ్ అయ్యి ఉంటాయి. ఇది టెట్రాహైడ్రన్ షేప్ రా, ఏంటది టెట్రాహైడ్రన్ షేప్. సో ఇలా రాస్తాం రా, ఓకేనా. ఇది అమోనియం అయాన్. 1-2 పాజిటివ్ అయాన్స్ చూద్దాం రా. హైడ్రోనియం అయాన్ చేయండి మీరు ఈలోపు, H3O+, మీరు రబ్ చేసేలోపు మీరు చేయొచ్చు. H3O+, హైడ్రోనియం అయాన్ రా, H3O+. అరే మీరు కొద్దిగా డౌట్స్ అన్న పెట్టుంటే ఫ్రైడే కదా కాస్త అయ్యన్నా మాట్లాడేవాళ్ళరా, ఏం పెట్టలేదు. సరే ఇవన్నా వినండి కంటిన్యూస్గా. హైడ్రోనియం అయాన్ రాస్తున్నారా, జాగ్రత్తగా. మీకు ఫార్ములాస్ నేమ్ సరిగా తెలియరా, అసలు సగం ఇబ్బంది ఆటితోటే వస్తుంది మీకు. హైడ్రోనియం అయాన్ సెంట్రల్ ఆటం ఏంట్రా, ఆక్సిజన్. ఎలక్ట్రాన్ పేర్స్ అంటేనా, ఆక్సిజన్కి 3 అటాచ్ అయినట్రా, అంటే +3 రాయాలరా, 3 + 1/2. ఆక్సిజన్ గ్రూప్ నంబర్ రా 6 రా, చార్జ్ వేలెన్సీ 3 రా. ఎలా సార్ అంటే 3 హైడ్రోజన్స్ 3, 1 రా, ఇది చార్జ్. -1 ఫార్ములాలో అదే 1, అది యాక్చువల్గా ఫార్ములాలో -1 రా. నువ్వు చూస్తే 3 + 1 వచ్చిందిరా, అంటే టెట్రాహైడ్రన్ షేప్, సారీ పిరమిడ్ షేప్ కిందకు వస్తుందా, పిరమిడ్ షేప్. మర్చిపోయాను రా, ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తారా మీకు. జామెట్రీ షేప్ కిందకే ఒకటి, జామెట్రీ షేప్ 2 వర్డ్స్ వాడతారా, వినండి. దీనికి షేప్ వస్తే ఇక్కడ పిరమిడ్ అంటారా, జామెట్రీ వస్తే ఇక్కడ టెట్రాహైడ్రన్ అంటారా. అంటే మరేం లేదురా, జామెట్రీ చెప్పేటప్పుడు ఏమన్నా ఇంక్లూడింగ్ లోన్ పేర్స్, ఇంక్లూడింగ్ బ్రాకెట్లో చెప్తాను లోన్ పేర్స్. పిరమిడ్ చెప్పేటప్పుడు ఏమన్నా వితౌట్ లోన్ పేర్ లేకుండా, వితౌట్ లోన్ పేర్. అంటే ఏం లేదు, ఇప్పుడు నీకు అమోనియా కూడా తీసుకున్నారా, అమోనియా కూడా ఇదే కండిషన్ వస్తుందా. ఇదే కండిషన్ అంటే అమోనియా జామెట్రీ అంటే టెట్రాహైడ్రన్ అని చెప్పాలరా, ఎందుకని 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి. షేప్ అంటే మాత్రం పిరమిడ్ అని చెప్పాలి, ఎందుకంటే 3 బాండ్ పేర్స్, ఒక లోన్ పేర్, అలోన్ పేర్ వదిలేస్తాం మనం, అంతే కదా. మిగిలిన 3 చూస్తాం, మర్చిపోవద్దురా. సరే ఇది జనరల్ పాయింట్, దీనికోసం మాత్రమే చెప్పలేదు, జనరల్ పాయింట్.
సరే, పాజిటివ్ అయాన్స్ కూడా 2 చెప్పాను కదా, ఇంకెన్నైనా రాసుకోవచ్చుదా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దా. PCl 5కి వెళ్దాంరా. PCl 5 చెప్పండి. ఇదిరా ఎలక్ట్రాన్ పెయిర్స్ అంటే సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్ 5 + 1/2 అంతే. అటాచ్డ్ ఆటమ్స్ 5 రా. ఫాస్ఫరస్ గ్రూప్ నెంబర్ ఎంత అమ్మా? 5. వేలెన్సీ ఎంత అంటే 5 అనే చెప్పాలి. వేలెన్సీ 5. మీరు వేలెన్సీ 5 అని ఎలా చెప్పారు సార్? 5 క్లోరిన్స్ 5 ఛార్జ్ లేదురా. అంటే 5 + 0 రా. 5 + 0 మీతో నేను ట్రైగోనల్ బైపిరమిడ్ అని చెప్పాను రా. ట్రైగోనల్ బైపిరమిడ్ TBP. ఇక్కడ జామెట్రీ ఆర్ షేప్ రెండు TBPనే, ఎందుకంటే లోన్ పేరు లేదు కదా ఇక్కడ. లోన్ పేరు ఉన్నప్పుడు ఆ తేడా వస్తుంది. ట్రైగోనల్ బైపిరమిడ్. మిమ్మల్ని గీయమన్నారు అనుకోండి, ఇలా గీయాలరా. ఇది చూడండి, ఇది ట్రయాంగిల్, ఇది పీరా, ఇక్కడ ఒక Cl, ఇక్కడ ఒక Cl, ఇక్కడ పైకి ఒక Cl, కిందకు ఒక Cl రా. ఇలా ఇది ఒక Cl. బైపిరమిడ్ అంటే అదే కదా, ఇదే ట్రైగోనల్ బైపిరమిడ్ షేప్ రా. నువ్వు వేరే వాటికి కూడా అప్లై చేయొచ్చురా. ఒక 2-3 చెప్తారా? నిన్న ClF3 అని ఒకటి చెప్పాను రా. మీకు గుర్తు లేకపోయినా నేను చెప్పాను, నాకు తెలుసా. ClF3 ఎలక్ట్రాన్ పేజ్ కనుక్కున్నారా. సెంట్రల్ ఆటమ్ క్లోరిన్ రా. 3 ఆటమ్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి రా. 1/2. క్లోరిన్ గ్రూప్ నెంబర్ రా 7. క్లోరిన్ గ్రూప్ నెంబర్ ఎంత? 7. వేలెన్సీ ఎంత అంటే 3 రా. ఎందుకంటే 3 ఫ్లోరిన్స్ 3. అంటే హాలోజన్స్ ఎన్ని ఉంటే ఆ నంబర్ తీసుకోవాలరా. 3. ఛార్జ్ లేదురా. ఛార్జీ లేదు. ఇప్పుడు ఇది 3 + 2 కిందకు వస్తుందిరా. 3 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్. ఇది మీకు T షేప్ అని చెప్పాను, గుర్తుందో లేదో కానీ. T షేప్. షేప్ T షేప్ రా. విన్నారా అందరూ? జామెట్రీ అంటారా TBP చెప్పాలరా. ట్రైగోనల్ బైపిరమిడ్. ఏంటి మళ్ళీ డ్రా చేసి చూపిస్తారా? అది చూడండి, ఇలా ట్రయాంగిల్ తీసుకుంటాంరా. ట్రయాంగిల్లో ఇక్కడ ఒక లోన్ పేరు, ఇక్కడ ఒక 2 లోన్ పేర్స్ పెట్టాను రా. ఇది Cl, ఇది F రా, ఇది F, ఇది F రా. ఒరే నువ్వు ఫ్లోరిన్స్ 3, క్లోరిన్ ఇంతవరకు చూస్తే T షేప్ రా. లోన్ పేర్స్ కూడా కలిపి చూస్తే ట్రైగోనల్ బైపిరమిడ్ రా. అది ఇందాకటి నుంచి నేను చెప్తుంది. జామెట్రీ అంటే ఇంక్లూడింగ్ లోన్ పేర్స్, ఇదన్నా షేప్ అంటే వితౌట్ లోన్ పేర్స్. అర్థమైందా? ఓకే. ఇంకోటి తీసుకుని ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. BrF5 రా. ఈ కొద్దిగా కొత్త మాలిక్యూల్స్ మీకు. BrF5 తీసుకుంటే ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. సెంట్రల్ ఆటమ్ బ్రోమిన్ రా. లెస్ నంబర్ ఆఫ్ ఆటంలో ఉన్న సెంట్రల్ ఆటమ్ అన్నాను. బ్రోమిన్ 5 అటాచ్ అయినా ఉన్నదా. 1/2. బ్రోమిన్ గ్రూప్ నంబర్ కూడా 7 రా. వేలెన్సీ 5 రా. ఎందుకంటే 5 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి. ఛార్జ్ లేదురా. అంటే 5 + 1 వస్తుందిరా నీకు. 5 + 1. మీరేం చెప్పారు సార్ అంటే 5 + 1 అంటే సీసా షేప్ అని చెప్పాను రా. సారీ సార్, ఒక్క నిమిషం రా. మరి 5 + 1 ఏం చెప్పారు సార్ అంటే స్క్వేర్ పిరమిడ్ అని చెప్పాను రా. డిస్టార్టెడ్ అనే ఒక వర్డ్ కూడా చెప్పాను. స్క్వేర్ పిరమిడ్ చూసుకోండి, టేబుల్ చూడండి, మీ దగ్గర ఉంది. ఓకేనా? నాకు ఎటు ఫేస్ టు ఫేస్ లేరు కాబట్టి ఒక మాట అన్న వర్డ్ చూసుకుంటా అని. షేప్ ఇదిరా. మరి జామెట్రీ ఏంటి సార్ అంటే ఆక్టాయిడన్ జామెట్రీగా. జామెట్రీ ఆక్టాయిడ్. ఇంకొకసారి నేను క్లారిఫికేషన్ చెప్తాను, వినండి. షేప్ స్క్వేర్ పిరమిడ్. మీకు నోట్స్ లో డిస్టార్టెడ్ స్క్వేర్ పిరమిడ్ అని ఉంటుంది, అంటే కొద్దిగా డిస్టర్బ్ అయ్యి ఉంటుందిరా అని చెప్పాను. ఓకే, లోన్ పేరు వల్ల డిస్టర్బెన్స్ వచ్చిందిరా. ఇదేమన్నా ఆక్టాయిడన్. ఒక్కసారి డయాగ్రామ్ గీస్తాను చూడండి అందరూ. ఇదిగో ఇలారా. ఇది మధ్యలో బ్రోమిన్ ఉంటుందిరా. ఒక F ఇక్కడరా. ఇదిగో ఒక లోన్ పేరు ఇక్కడ పెడుతున్నారా. పైన కింద ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏ ప్లేస్లో పెట్టవచ్చులే. మిగిలిన 4 కూడా ఫ్లోరిన్స్ పెడుతున్నారు.
సరిపోదు చూడండి. లోన్ పెయిర్ కూడా కలిపి చూస్తే ఆక్టాయిడన్ రా. లోన్ పేరు వదిలేసి చూస్తే స్క్వేర్ పిరమిడ్. ఆక్టాయిడన్కి ఇంకో పేరు ఉందిరా, స్క్వేర్ బై పిరమిడ్ అని కూడా చెప్తాం. ఇలా చెప్తారా. సరే, ఏదో అనుకోకుండా ఇందాక సీసా అన్నాను కదా, దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఒరే, ఇవన్నీ చాలా వరకు నిన్న ఎగ్జామ్ టేబుల్లో ఉన్నాయిరా. కాకపోతే దేంతో ఎన్ని ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటాయో మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే ఈ డిస్కషన్ బిగిన్ చేస్తాను ఆ ఉద్దేశంతో. ఓకేనా? రైట్, బీ కేర్ఫుల్. ఒరే, ఇదంతా కూడా వేలెన్సీ షెల్కు మాత్రమే సంబంధించిన డిస్కషను, ఇన్నర్ షెల్స్ కు సంబంధం లేదు, మర్చిపోవద్దు. SCl4 తీసుకుంటున్నారా? SCl4 చూద్దాం. సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ రా. ఎలక్ట్రాన్ పెయిర్స్ సల్ఫర్ 4 అటాచ్ అయినా, అందుకని 4 + 1/2. సల్ఫర్ గ్రూప్ నెంబర్ అంతా 6. వేలెన్సీ 4 రా, ఛార్జ్ లేదురా. 4 + 1 రా. ఇది షేప్ సీసారా నేను చెప్పింది. అదే జామెట్రీ అన్నారు అనుకోండి, ఓకేనా? TBP రా, ట్రైగోనల్ బైపిరమిడ్. నేను డయాగ్రామ్ గీస్తారా, బోర్డు మీద చూడండి అందరూ. ఇది ట్రయాంగిల్ రా, ఓకేనా? మధ్యలో సల్ఫర్ రా, ఇక్కడ ఒక లోన్ పేరు పెడుతున్నాను రా. ఒక Cl ఇక్కడ రా, ఇంకో Cl ఇక్కడ, ఒకటి పైకి ఒకటి కిందకి. సల్ఫరు 4 క్లోరిన్ వరకు చూస్తే సీసారా. లోన్ పేరు కూడా కలిపితే ట్రైగోనల్ బైపిరమిడ్. లోన్ పేరు కూడా కలిపితే ట్రైగోనల్. ఇలా చెప్తారు. సరే, ఇంకా 2-3 క్యాలిక్యులేషన్ చెప్పి వదిలేద్దాంరా. XeF4 రా, జీనాన్ టెట్రాఫ్లోరైడ్. జీనాను టెట్రాఫ్లోరైడ్, XeF4. వినండి, జీనాన్ రా ఎలక్ట్రాన్ పేర్స్ కావాలరా. సెంట్రల్ ఆటమ్ జీనాన్ రా. 4 + అటాచ్డ్ ఆటమ్స్ 4 కదరా, 1/2. జీనాన్ ఏ గ్రూప్ కింద తీసుకోవాలరా? 8th గ్రూప్ రా. వేలెన్సీ ఎంతరా? 4 రా. కరెక్టేనా? కన్ఫర్మ్. ఛార్జ్ లేదురా. ఇప్పుడు ఏమైంది అంటారా, 4 + 2 వచ్చిందిరా. ఇక డ్రా చేయట్లేదు కానీ చెప్పి వదిలేస్తున్నారు. షేప్ స్క్వేర్ ప్లేనారు, జామెట్రీ ఆక్టాయిడన్. అయిపోయిందా? ఇంకా గీయట్లేదులే అన్నాను, ఎందుకంటే నేను గీసాను రా జనరల్ డయాగ్రామ్, మీకు బుక్లో ఉంది. రైట్, XeF6 తీసుకున్నారా. XeF6 ఎలక్ట్రాన్ పెయిర్స్ రా. సెంట్రల్ ఆటమ్ మళ్ళీ జీనానేరా. ఇప్పుడు రా చూడండి, ఎన్ని అటాచ్ అయినరా? 6 అటాచ్ అయినరా, 1/2. గ్రూప్ నెంబర్ ఎంతరా? జీనానికి 8. వేలెన్సీ 6 రా, ఛార్జ్ లేదురా. అంటే 6 + 1 రా. 6 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ రా. 6 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. అయిపోయింది అందరికి, రాసేసుకోండి. ఏమవుతుందిరా? డిస్టార్టెడ్ ఆక్టాహైడన్. కరెక్ట్ అనే ఉంది 1. అది షేప్ రా. పెంటాగోనల్ బైపిరమిడ్ అనేది జామెట్రీ రా. డిస్టార్టెడ్ ఆక్టాహైడన్ ఏమన్నా షేప్ రాయట్లేదురా, మీరు రాయండి. డిస్టార్టెడ్ ఆక్టాహైడన్ షేపు, పెంటాగోనల్ బైపిరమిడ్ అనేది ఏమన్నా జామెట్రీ రా. IF7 కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు, చేయండి. సెంట్రల్ ఆటమ్ ఐరా, ఎలక్ట్రాన్ పెయిర్స్ 7, అంతే కదా. అటాచ్డ్ ఆటమ్ 7 + 1/2. అయోడిన్ గ్రూప్ నెంబర్ 7 రా. వేలెన్సీ కూడా 7, ఛార్జ్ లేదురా. 7 + 0 రా. లోన్ పేర్స్ లేవురా. అప్పుడు ఏమవుతుంది? అరే జాగ్రత్త, లోన్ పేర్స్ లేనప్పుడు షేపు జామెట్రీ ఒకటేరా. 2 ఏంటంటే పెంటాగోనల్ బైపిరమిడ్ రా. షేపు పెంటాగోనల్ బైపిరమిడే, జామెట్రీ కూడా పెంటాగోనల్ బైపిరమిడ్ రా. సరే, 2 చెప్పి ఇది ఇక్కడ కూడా ఆపేస్తారా అంటారా. వెస్పర్ థియరీ ఒకటి, హైబ్రిడైజేషన్ ఒకటి.
నెక్స్ట్ వీక్ కూడా బారిక్ వాడుతానే ఉంటారా? అంటే ఏదో ఒక్కసారి అయిపోద్దని కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక రేంజ్ ఆఫ్ డిస్కషన్ వరకు చెప్పి ఆపేస్తున్నారా? సరే, జీనాన్ ట్రయాక్సైడ్, జీనాన్ టెట్రాక్సైడ్. ఒక నిమిషం టైం ఇస్తాను, మీరు క్యాలిక్యులేట్ చేయండి. జీనాన్ ట్రయాక్సైడ్, జీనాన్ టెట్రాక్సైడ్. జీనాన్ ట్రయాక్సైడ్, జీనాన్ టెట్రాక్సైడ్. ఓకేరా? ఇదే కండిషన్ కదా, ఎలక్ట్రాన్ పెయిర్స్ జీనాన్ సెంట్రల్ ఆటమ్ రా, అటాచ్డ్ ఆటమ్స్ 3 రా, 3 + 1/2. జీనాన్ 8th గ్రూప్ రా, వేలెన్సీ 6 రా, ఛార్జ్ లేదు. ఎంత వచ్చిందిరా? 3 + 1 వచ్చిందిరా. అంటే షేప్ పిరమిడ్ రా, జామెట్రీ టెట్రాయిడన్ రాస్తున్నారు. షేప్ పిరమిడ్, జామెట్రీ టెట్రాయిడన్. ఒకసారి కావాలండి నేను డ్రా చేస్తారా. ఎక్సీ మీద ఒక లోన్ పేర్ ఉందిరా, 3 ఆక్సిజన్స్ రా ఇలా ఉంటాయి. అది ఇంత ముందు కూడా చెప్పాను, నెగిటివ్ లేనప్పుడు పై బాండ్ పెట్టుకోవాలి అని, అందుకని ఇది కూడా పెడతాను ఎక్స్ట్రా పై బాండ్. ఇది అయిపోయిందా? ఇదే షేప్ పిరమిడ్, జామెట్రీ టెట్రాయిడన్. XeO4 కనుక్కున్నారు అనుకోండి ఎలక్ట్రాన్ పెయిర్స్. జీనాన్ సెంట్రల్ ఆటమ్ రా, 4 అటాచ్డ్ ఆటమ్స్, 4 + 1/2. గ్రూప్ నెంబర్ ఎంతరా? 8 రా. వేలెన్సీ కూడా 8 రా, 4 × 2, 4 ఆక్సిజన్స్ కదా, 0. అంటే 4 + 0 రా, అంటే టెట్రాయిడన్ అవుతుంది కదా. షేపు టెట్రాయిడ్నే, జామెట్రీ కూడా టెట్రాయిడ్నే రా. Xe 4O రా, ఆక్సిజన్స్ 4O. వీటికి పై బాండ్ కూడా పెట్టాలి అన్నిటికీ ఎక్స్ట్రాగా. అయిపోయిందిరా మన పని. టెట్రాయిడన్ షేప్ ఏంటది? XeO4 రా, XeO4. ఓకేనా? రైట్. ఒక చిన్న పాయింట్ వినండి. సరేరా, ఇందాక మాట అన్నాను, వెస్పర్ థియరీ, హైబ్రిడేషన్ 2 నెక్స్ట్ వీక్ అంటే చాప్టర్ అయిపోయిన దాకా ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తానే ఉంటారు, ఏమి క్లోజ్ అయ్యే కాదు. అంటే కంటిన్యూటీ అంత ఎక్కువ ఉంటుంది వాటికి. సరే, అందుకని నేనేమన్నాను, కొంత ఇంకా కొన్ని స్పెషల్ కేసులు అవి మాట్లాడాలిరా, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు హైబ్రిడైజేషన్ తీసుకుంటున్నారా, హెడింగ్ పెట్టుకోండి. ఓకేనా? సరే, డైరెక్ట్గా ఉంటే మిమ్మల్ని అడిగేవంటరా, లేరు కాబట్టి కొద్దిగా ఓకేనా, నేనే మాట్లాడుతున్నాను. హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. జనరల్గా రూల్స్ ఏంటి? రెండో క్వశ్చన్. అంటే హైబ్రిడైజేషన్ అప్పుడు ఏ రూల్స్ ఫాలో అవుతాం ఒకటి. ఆ తర్వాత దానివల్ల మనం ఏంటి అంటే ఏ స్ట్రక్చర్ వస్తుంది, ఇలాంటి కొన్ని మాటలు మాట్లాడాలి. సరే, నేను ఇందాకనే అన్నాను, ఉంటే మీతో చెప్పించాను, దాదాపు అందరూ తెలుసు, స్కూల్లో చెప్తారు. సరే, చెప్పినా చెప్పకపోయినా ప్రతి పాయింట్ నేను చెప్తారా, కాకపోతేనే ఈజీ పాయింట్ ఏమో కొద్దిగా ఫాస్ట్ చెప్తాం, డెప్త్ ఎక్కువ పాయింట్ చిన్నగా చెప్తాం, బిగినింగ్లో కూడా కొద్దిగా చిన్నగా చెప్తాం. సో టాపిక్ ఎక్కువ అయ్యేకొంది, లెంత్ ఎక్కువ అయ్యేకొంది ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు, అంతే తేడా. సో అది మీరు జాగ్రత్త ఫాలో అవ్వాలి. సరే, విషయానికి వద్దాం. హైబ్రిడైజేషన్ డెఫినేషన్ ఏం ఇస్తారంటే నేను చెప్తాను వినండి ఒకసారి, ముందు రాసుకున్న తర్వాత. ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, ఇది హైబ్రిడైజేషన్. ఓకేనా? అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఆటమ్, ఒకే ఆటం. ఇంకోసారి, హైబ్రిడేషన్ ప్రాసెస్ ఆఫ్ intermixing of atomic orbitals of same atom, అది బేసిక్ డెఫినేషన్ హైబ్రిడేషన్ అంటే.
అంటే ఎలక్ట్రాన్స్ కాదు మిక్స్ అవుతుంది, ఆటమ్స్ కూడా కాదు, అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నాయిరా. ఏం మిక్స్ అవుతున్నాయి? అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకోసారి, ఆటమ్ కాదు, ఎలక్ట్రాన్స్ కాదు, మరి ఏం మిక్స్ అవుతున్నాయి సార్ అంటే అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నాయి. అటామిక్ ఆర్బిటాల్స్. ఎరా ఉన్నోళ్ళు ఎవరన్నా ఏదైనా మాట్లాడాలనుకున్నారు ఇద్దరిలో? పవన్ నువ్వు? పవన్ ఏమైనా మాట్లాడాలనుకున్నావా? ఓకే, వాడు రెండో వాడి పేరేంట్రా? మర్చిపోయాను ఇందాక. చరణ్, రైట్. చరణ్ నువ్వేమైనా మాట్లాడతావరా? ఓకే, అంత బాగానే ఉందిగా, వీడియో ఆడియో కానీ అని ఏ కాంప్లికేషన్స్? ఓకే, రైట్, కంటిన్యూ అవుతావరా. ఓకే, ఫ్లో ఉన్నప్పుడు ఫ్లో వెళ్ళిపోవాలిరా, ఆగకూడదు. సరే, విషయానికి వద్దామరా. ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఆటమ్ అని చెప్పాను, సేమ్ ఆటమ్. ఇప్పుడు నేను రూల్స్ చెప్తారా, వినండి అందరూ. రూల్స్ ఓకేనా? ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, నంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, ఏవో అంటే అటామిక్ ఆర్బిటాల్స్ అనుకోండి, ఇజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా అన్నే వస్తాయి. నంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకేనా? రెండో పాయింట్, షేప్ అండ్ ఎనర్జీ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. షేప్ అండ్ ఎనర్జీ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఓకేనా? ఇది చెప్పాలరా. షేప్ తీసుకుంటేరా మేబీ సేమ్ ఆర్ డిఫరెంట్ రా. మేబీ సేమ్ ఆర్ డిఫరెంట్. సేమ్ అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు. ఏంటది? షేప్ రా. మరి ఎనర్జీ ఏంటి సార్? ఓకేనా? మేబీ సేమ్ ఆర్ నియర్లీ సేమ్. మేబీ సేమ్ ఆర్ నియర్లీ సేమ్. నియర్లీ సేమ్. నియర్లీ సేమ్ అంటే డిఫరెంట్ అనేదా, కాకపోతే మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదని అర్థం. నియర్లీ సేమ్ అంటే ఇది వేటికి సంబంధించిందిరా? ఇది అటామిక్ ఆర్బిటాల్కి సంబంధించింది. షేప్ అండ్ ఎనర్జీ. షేప్ ఏమన్నా మేబీ సేమ్ ఆర్ నియర్లీ సరే ఆర్ డిఫరెంట్. ఎనర్జీ అని మేబీ సేమ్ ఆర్ నియర్లీ సేమ్. అయిపోయిందా? జాగ్రత్త. ఆల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కంటైన్ సేమ్ ఎనర్జీ అండ్ షేప్. జాగ్రత్త, అంటే సేమ్ షేప్ అండ్ ఎనర్జీ. సేమ్ షేప్ అండ్ ఎనర్జీ. మీకోసం కాస్త రాస్తున్నారా, కానీ నీట్గా రాయాలని కోరుకోవద్దురా, అంటే టైం అంతా ఆడే సరిపోద్దురా. ఓకే, నేను చదువుతున్నాక పాయింట్. ఆల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కంటైన్ సేమ్ షేప్ అండ్ ఎనర్జీ. వాటికి మాత్రం ఒకటే షేపు, ఎనర్జీ ఉంటుందా, అది ఫస్ట్ పాయింట్. అయిపోయిందా? నెక్స్ట్, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ overlapping is more than atomic orbitals. Hybrid orbitals overlapping is more. Hybrid orbital ka overlapping ఎక్కువ ఉంటుందా, is more than atomic orbitals. ఓవర్లాపింగ్ అంటే ఎక్కువైతే బాండ్ స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది కదరా. మీకు నేను చెప్పాను బీబీ థియరీ చెప్పేటప్పుడు, బాండ్ స్ట్రెంత్ ప్రపోర్షనల్ టు ఓవర్లాపింగ్. సరే, ఓవర్లాపింగ్ ఈజ్ మోర్ ఫర్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. Hybrid orbitals follow Pauli's rule. Pauli, P-A-U-L-I, Pauli's rule and Hund's rule. Hund's rule. సరే, కొత్తగా చెప్పేది ఏమన్నా కానీ ప్రతి ఒక్కటి తెలుసు. ఏబిసిడీలు నేర్చుకున్నట్టు కెమిస్ట్రీలో పౌలీస్ రూల్, హుండ్స్ రూల్ నేర్చుకుంటారా? ఏంటి సార్ పౌలీస్ రూల్ అంటే? నేను సింపుల్గా చెప్తారా మీకు తెలియకపోతే. maximum number of electrons in orbital 2 రా. maximum number of electrons in orbital 2. ఒక ఆర్బిటాల్ లో మాక్సిమం గా 2 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. జాగ్రత్త, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందిరా. మాక్సిమం 2 ఉండాలంటే 2 ఉండాలని రూల్ లేదురా. 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. 2 ఉంటే కంప్లీట్లీ ఫిల్డ్. ఎవరికైనా డౌట్ ఉంటే రాసుకోండి.
1 ఉంటే హాఫ్ ఫిల్డ్ అసలు లేకపోతే ఎంటీ ఆర్ వేకెంట్ అంటాం. ఎలా అయినా ఉండొచ్చు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అంటే పౌలిస్ రూలే అదిరా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 అంటే మ్యాక్సిమం 2 అంటే దాని 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు. సరేనివే హున్స్ రూల్ అంటారా మీకు అందరికి తెలుసురా. ఓకేనా. ఆఫ్టర్ ద ఫిల్లింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఇన్ ఈచ్ ఆర్బిటాల్ దెన్ పెయిరింగ్ స్టార్ట్స్. అంటే ప్రతి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ వచ్చిన తర్వాత మాత్రమే పెయిరింగ్ స్టార్ట్ అయ్యిద్దిరా. ఆఫ్టర్ ద ఫిల్లింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఇన్ ఈచ్ ఆర్బిటాల్ పెయిరింగ్ స్టార్ట్స్. ప్రతి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ వచ్చిన తర్వాత పెయిరింగ్ 2 ఎలక్ట్రాన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్త, నేను హాఫ్ బో రూల్ ఫాలో అవుతుందని నేను చెప్పలేదురా. మామూలుగా కనుక అటామిక్ ఆర్బిటాల్స్ అయితే హాఫ్ బో రూల్ కూడా ఉంటుందిరా. ఏంట్రా గుర్తు చేస్తాను, ఇక్కడ ఫాలో అవుతుందని నేను చెప్పలేదురా హాఫ్ బో రూల్. ఓకేనా, హాఫ్ బో రూల్ లేదురా అసలు. ఇక్కడ హాఫ్ బో రూల్ ఏంటందిరా, లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్ ఫిల్లింగ్ ఫస్ట్ దెన్ హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్. అంతేనా, ముందు లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది, ఆ తర్వాత హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్ ఫిల్ అప్ అయిందిరా. ఇక్కడ అన్నిటికీ ఒకటే ఎనర్జీ కదరా, కాబట్టి ఆ రూల్ ఫాలో అవ్వదు. డస్ నాట్ ఫాలో హాఫ్ బో రూల్. హాఫ్ బో రూల్ ఫాలో అవ్వదు. సరే, ఇందాకనే నేను అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అవుతాయి అన్నాను. అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అవుతాయి అన్నాను. ఆ మిక్స్ అయ్యేటప్పుడు రా చూడండి, హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ ఎంటీ ఆర్బిటాల్స్ participate in hybridization. Participate in hybridization. Participate in hybridization. మళ్ళీ ఇంకోసారి, హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ ఎంటీ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడేషన్. హైబ్రిడేషన్ లో ఏవైనా పార్టిసిపేట్ చేయొచ్చు, హాఫ్ ఫిల్డ్ లేకపోతే కంప్లీట్లీ ఫిల్డ్ లేకపోతే ఎంటీ, ఎనీ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్. అంటే దీనికే కంట్రోల్ లేదు. ఒరే ఈ అటామిక్ ఆర్బిటాల్ సంగతి నేను చెప్పింది, హాఫ్ ఫిల్డ్ ఆర్ ఎంటీ, కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ ఎంటీ, అటామిక్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడేషన్. అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైనా ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్ అయిపోయిందిరా. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అరేంజ్ ఇన్ డిఫినెట్ geometry like shape. Hybrid orbitals arrange. Hybrid orbitals arrange in a definite and a fixed shape. Hybrid orbitals arrange in a definite then are fixed on a shape. Then arrangement shape antaru, like geometry antaru. What work hybrid orbital molecule gurinchi chotleru. Okay na. Next, hybrid orbitals do not form pi bond generally. Hybrid orbitals pi bond form cheyavara. Hybrid orbitals do not form pi bond. Hybrid orbitals do not form pi bond. Pi bond ni form cheyavara. Do not form pi bond. అయిపోయిందిరా. ఓకే, సరే, ఇవన్నీ పాయింట్స్ రా. కొద్దిగా వీటిని తీసుకొని ఇంకొద్దిగా ముందుకు వెళ్దాంరా. రూల్స్ చెప్పాను అంటే నేను చెప్పిన రూల్స్ చాలా మందికి తెలుసురా ఇంత ముందు. సరే, నేను కంటిన్యూ అవుతారా. కంటిన్యూ అయ్యానరా, వినండి. ఇప్పుడు మనకు అసలు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏమున్నాయంటారా మీకు అందరికి తెలుసు. sp, sp2, sp3, అదేవిధంగా sp2d. ఓకేనా, నెక్స్ట్ sp3d, లేదా ఇంకోటి ఆ డి ముందు కూడా పెట్టుకోవచ్చు, dsp3. ఆ తర్వాత కంటిన్యూషన్ sp3d2, అయితే d2sp3, sp3d3, అయితే d3sp3. ఇలా మనకు హైబ్రిడేషన్స్ ఉన్నాయి, దాదాపు అందరికి తెలుసు.
ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏవి ఎన్ని కలిస్తే ఈ ఫామ్ అవుతాయి అనేది కొద్దిగా డిస్కస్ చేయాలి. ఒక్క నిమిషం వినండి, నేను రాస్తున్నారా. 1 s ఆర్బిటాల్ రా, నేను వర్డ్ రాశాను రా. 1 p ఆర్బిటాల్ రా, డి గురించి ఇప్పుడు రాయట్లేదురా, వదిలేస్తున్నాను ప్లేస్. అవి కలిస్తేరా 2 sp ఆర్బిటాల్స్ వస్తాయిరా, 2 sp ఆర్బిటాల్స్ వస్తాయి. ఓకేనా? ఆ 2 sp ఆర్బిటాల్ మనం ఎలా గీస్తామంటారా, ఇదిగో ఇలా గీస్తాం. ఆ రకం చూస్తే పి ఆర్బిటాల్ లాగా ఉంటుంది. కాకపోతే sp ఆర్బిటాల్ కూడా మధ్యలో ఇలా స్మాల్ లోబ్స్ ఉంటాయి, అవి మనం వదిలేస్తుంటాం అనుకోండి. ఓకేనా? ఇది ఎనీవే ఇది 1 ఇది 1 మొత్తం కలిపితే, అందుకని ఇక్కడ s పవర్ 1 p పవర్ కూడా 1. ఇది ఈ 2 sp ఆర్బిటాల్స్ ఇవి లీనియర్ గా ఉంటాయిరా, ఇలా ఉంటాయిరా లీనియర్. వీటి మధ్య యాంగిల్ రా 180 ఉంటుందిరా. సరే, మామూలు విషయం, అది కొత్త విషయమే లేదు. 180 అంతేగా, 2 లీనియర్గా ఉంటుంది. ఇందా చెప్పాను రా, హైబ్రిడ్ ఆర్బిటల్స్ అరేంజ్ ఇన్ డిఫరెంట్ షేప్ అని చెప్పాను రా, లేదా డిఫరెంట్. ఓకేనా? జామెట్రీ. సరే, నెక్స్ట్ ఉండదురా 1 s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ రా, 2 p ఆర్బిటాల్స్ రా. అప్పుడు రా 3. నేను నంబర్స్ రాయటం లేదని ఇందాకనే చెప్పాను రా, ఎందుకంటే మనం కనుక ఇక్కడ 1 అని పెడితే అది 1s అంటే ఫస్ట్ షెల్లో ఉన్న ఎస్, అలాంటి మీనింగ్ వస్తుంది. 2 పెడితే 2p సెకండ్ షెల్లో ఉన్న p, అది కాదుగా మన ఉద్దేశం. నంబర్ ఆఫ్ p ఆర్బిటాల్స్. ఇది 1 + 2 రా, ఇది 3. ఎస్ కూడా అంటారు, p పవర్లో 2 పెట్టి, ఎందుకంటే 2 p ఆర్బిటాల్స్ కాబట్టి. ఇది లీనియర్ కదా, ఇది ట్రైగోనల్ ప్లేనార్ రా. సో ఇందా చెప్పినట్టురా స్మాల్ లోబ్స్ గీయాలరా, ప్రతిసారి గీయాలంటే కొద్దిగా కష్టం అవుతుందిరా, నేను గీయట్లేదు, వదిలేస్తున్నాను. చెప్పాను వరకు. ఇదేంటారా ట్రైగోనల్ ప్లేనార్ అని చెప్తున్నారా, నేను చెప్తున్నాను ట్రైగోనల్ ప్లేనార్. యాంగిల్ ఎంత అమ్మా? 128 రా. వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 120. ఎరా యాంగిల్ బిట్వీన్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ రా, ఇదేనా అరేంజ్మెంట్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 1s 3p రా, 4sp3 వస్తారా. ఒక చిన్న క్లారిఫికేషన్, కొంతమంది ఈ నంబర్స్ ఏం చేస్తారంటే సబ్స్క్రిప్ట్ లో కూడా రాస్తారు, రాయకూడదు, సూపర్ స్క్రిప్ట్ లో రాయాలి. ఇది p2 p3. ఇదిరా టెట్రాహైడ్రన్ రా, టెట్రాహైడ్రన్. బాండ్ యాంగిల్ ఎంత అంటే 109 degrees 28 minutes. అదే ఈ యాంగిల్ అంటే యాంగిల్ బిట్వీన్ ఆర్బిటాల్స్. డౌట్ ఉంటే పక్కన రాసుకోండి. యాంగిల్ బిట్వీన్ ఆర్బిటాల్స్ 109 degrees 28 minutes. ఎట్లా గీస్తాం సార్ అంటే, ఇదిగో ఇదొకటిరా, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి, టెట్రాహైడ్రన్ షేప్ కింద చెప్తున్నారు. ఓకేనా? 1s 1p 1 కాదురా 2 రాసుకోండి, ఒక్క నిమిషం. 2p 1s 2p 1d రా, ఫస్ట్ టైం d తీసుకొచ్చిందా. దీంట్లోరా dsp2 ఆర్ sp2d. చిన్న క్లారిఫికేషన్ చెప్తున్నాను. ఈ డి ఇదికి అవతల రాయొచ్చు, ముందు రాయొచ్చు. అది ఆ తేడా గురించి మనకి ఫ్యూచర్లో సెకండ్ ఇయర్లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని ఒకటి వచ్చింది, అక్కడ తేడా తెలుస్తుంది. సరే, ప్రస్తుతానికి ఉంటది అని తెలిస్తే చాలు, జాగ్రత్తరా. ఇదిరా స్క్వేర్ ప్లేనార్ రా, మీకు వినపడదా? స్క్వేర్ ప్లేనార్ అంటే బాండ్ యాంగిల్ ఎంత అంటే 90 రా. ఎట్లా గీస్తూ వస్తారంటే ఇచ్చుకోండి, ఇదేగా స్క్వేర్ ప్లేనార్ అంటే. ఇలా గీసి ఇదిరా 4 లోబ్స్ 4 కార్నర్స్ గీస్తున్నారు, 4 కార్నర్స్ గీస్తున్నారు. స్క్వేర్ ప్లేనార్ రా, స్క్వేర్ ప్లేనార్. 1s 3p రా, ఇందాక 2 కదా. 1d రా, 1d. ఇక్కడ dsp3 ఆర్ sp3d 2 ఛాన్స్లు ఉంటాయిరా. ఓకేనా? sp3d, dsp3 ఆర్ sp3d 2 ఆప్షన్లు ఉంటాయిరా. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు రా 2 రకాల స్ట్రక్చర్స్ చెప్పొచ్చురా వీటిల్లో. ఒకటి టీబీపీ రా, ట్రైగోనల్ బైపిరమిడ్.
ట్రైగోనల్ బైపిరమిడ్ ఇది ఇలా. ఓకేనా? ఇది ఒక ఆర్బిటాలు, ఇది ఒక ఆర్బిటాల్లో పైకి ఒకటి కింద ఒకటి ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడ్. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత రాస్తామంటారా? ట్రైగోనల్ బైపిరమిడ్ రాస్తాం కదా, బాండ్ యాంగిల్ 90 ఒకటి 120. ఇందాక నిన్న కూడా చెప్పాను, నిన్న క్లాస్లో కూడా. ప్రస్తుతానికి అయితే మనం ఇదే వాడతాం కానీ ఇందాక చెప్పాను చూడండి, సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ లో ఇంకోటి వస్తుంది, స్క్వేర్ పిరమిడ్ అని ఇంకోటి వచ్చిందిరా. స్క్వేర్ పిరమిడ్ రెండోది, ఇదే హైబ్రిడేషన్ రా. జాగ్రత్త, స్క్వేర్ పిరమిడ్ తెలిసిందే మీకు. దానికి దీనికి తేడా ఏంటంటారా, అదంటే ఒక లోన్ పేరు కూడా ఉంది ఇక్కడ, అది కాదురా. ఇగో ఈ 4 ఆర్బిటాల్స్. ఓకేనా? ఇదిరా, ఇది స్క్వేర్ పిరమిడ్. స్క్వేర్ పిరమిడ్ అంటే యాంగిల్ 90 జనరల్ గా. ఇది ప్రస్తుతానికి పెద్ద వాడవరా. సరే, ఎనీవే ఇదిరా. నెక్స్ట్ ఇంకో పాయింట్కి వెళ్దాంరా. ఇది రబ్ చేస్తున్నాను, ఏముంది డైరెక్ట్ పాయింట్స్ దగ్గర. జాగ్రత్త, ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అరేంజ్మెంట్ ఈస్ టేకెన్ యాజ్ మాలిక్యూల్ అరేంజ్మెంట్. హైబ్రిడ్ ఆర్బిటాల్ అరేంజ్మెంట్ ని మనం మాలిక్యూల్ యొక్క అరేంజ్మెంట్ గా తీసుకుంటారు. ఒక్క నిమిషం, బోర్డు ఇది కదిలింది, సెట్ చేద్దాం లేరా. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, రైట్, బాగానే ఉంది లేరా, కాంప్లికేషన్ లేదు. సరేరా, తర్వాత 1s ఆర్బిటాల్ రా, 1p ఆర్బిటాల్, సారీ 1 కాదురా, అయిపోయింది కదా. 3p ఆర్బిటాల్స్, 3p ఆర్బిటాల్స్. ఇందాక 1d ఆర్బిటాల్ కదా, 2d ఆర్బిటాల్స్ ఇప్పుడు, 2d ఆర్బిటాల్స్. ఓకేనా? ఇప్పుడు మొత్తం 6 వస్తాయిరా. sp3 d2 రా, లేకపోతే d2 sp3 ఏదైనా ఉండొచ్చు. sp3 d2 d2 sp3 ఇందాక కూడా చెప్పండి, మర్చిపోయాను ఇందాక. ఒక్క నిమిషం, sp అప్పుడు 2sp ఆర్బిటాల్స్ అన్నాను, sp2 అప్పుడు 3sp2 అన్నాను, sp3 అప్పుడు 4sp3 అన్నాను. స్క్వేర్ ప్లానర్ వచ్చింది చూడండి, dsp2 ఆర్ sp2d, అవి కూడా 4 రా. ఆ తర్వాత dsp3 ఆర్ sp3d అన్నాం చూడండి, అవి 5 రా, అవి 5. ఇవి 6, అంటే మనం గీసిన డయాగ్రామ్ లో 5 ఉంటాయి, ఇవి 6 రా. సరే, మీకు అందరూ తెలుసు దీని షేప్ ఏంటంటే ఆక్టాహైడ్రన్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ బైపిరమిడ్ అంటావరా. ఆక్టాహైడ్రన్ స్క్వేర్ బైపిరమిడ్ అని కూడా అంటారు. రైట్, ఇప్పుడు రా మీరు ఒక్కసారి చూడండి బోర్డు మీద, ఇదిరా, ఇది స్క్వేర్ రా, 4 కార్నర్స్ లో 4 ఉంటాయి రా. ఓకేనా? ఇది పైకోటి కింద కోటి రా. యాంగిల్ ఎంత అంటే మీకు తెలుసురా, 90 రా. యాంగిల్ ఎంత? 90 రా. స్క్వేర్ బైపిరమిడ్ రా. అరే, ఈ రెండు డిఫరెంట్ నేమ్సే కానీ మీనింగ్ మాత్రం ఒకటేరా. కానీ ఇందాక మాత్రం మనం ట్రైగోనల్ బైపిరమిడో ఆర్ స్క్వేర్ పిరమిడ్ అన్నాం చూడండి, ఆ రెండు స్ట్రక్చర్స్ కూడా డిఫరెంట్ రా. సరే, ఫైనల్ గా 1s 3p అదేవిధంగా 3d రా. ఇది 7 వస్తాయి అంతే కదా మొత్తం. sp3 d3 లేకపోతే d3 sp3 అంటారా. అందరూ తెలుసా, పెంటాగోనల్ బైపిరమిడ్ షేప్ రా. ఇది పెంటాగోనల్ బైపిరమిడ్. ఒకసారి చూడండి, పెంటాగోనల్ బైపిరమిడ్ అంటే ఏం చేస్తాం, ఇలా తీసుకుంటారా. ఇది పెంటాగాన్, కరెక్టేనా? ఇదిగో ఇలా ఒక ఆర్బిటాల్, ఇలా ఒక ఆర్బిటాల్, ఇలా ఒక ఆర్బిటాల్, ఇలా ఒకటి, ఇలా ఒకటి, పై కోటి రా, కింద కోటి. అయిపోయింది పెంటాగోనల్ బైపిరమిడ్. రైట్, మీకురా పర్సెంటేజ్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ అడుగుతుంటాడు రా. ఒకసారి చూడండి,
ఎస్పీలో పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ వేరేగా రాస్తున్నారు. ఇది అంటే పర్సెంటేజ్ ఆఫ్ పి. చాలా సింపుల్ రా పర్సెంటేజ్ అంటే ఎప్పుడైనా ఎస్ ఆర్బిటాల్ 1 రా, టోటల్ 2, 1/2 ఇంటూ 100 రా. ఇంకా ఎప్పుడైనా అంతే. అంటే 50% రా. ఇక్కడ కూడా అంతేరా, 1/2 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ 50%. అంటే ఎస్పీలో ఎస్ 50%, పి 50% రా. ఎస్ 50%, పి 50%. SP2 తీసుకున్నారనుకోండి రా, పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ ఏమైతే చెప్పండి, అర్థమైపోతుందిగా. 1/3 ఇంటూ 100. ఇంకేమన్నా క్యాలిక్యులేషన్ చేయవచ్చులే. మరి అక్కడ ఏమవుతారా, 2/3 ఇంటూ 100. క్యాలిక్యులేషన్ వదిలేస్తారు, మీరు చూసుకోండి. 100/3 అంటే 33.3, అదేనా 66.6 అలా వచ్చింది కదా. SP3 రాస్తున్నారా, SP3 ఇదేనా 1/4 ఇంటూ 100, ఇదేనా 3/4 ఇంటూ 100. కరెక్టే కదా. తర్వాత DSP2 SP2D రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదురా. SP2D మొత్తం 4 ఉన్నాయిరా. దాంట్లో S1 1/4 ఇంటూ 100, P2 రా 2/4 ఇంటూ 100. కొత్తగా డి కూడా ఉందిరా, డి కూడా రాస్తాం. పర్సెంటేజ్ ఆఫ్ డి ఇక్కడ ఇంప్పుడు రాలేదు కాదు, అది కూడా 1/4 ఇంటూ 100 ఒకటేగా ఉంది. మిగిలిన మూడిట్లో కూడా ఒకటి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. DSP3 SP3D రా. ఎస్ అంటే ఏంటంటే ఒక్కటే కదా ఎస్, మొత్తం ఏంటి 5, 1/5 ఇంటూ 100 ఏరా ఏంటిది ఎస్ పర్సెంటేజ్. సేమ్ పి పర్సెంటేజ్ అన్నారు అనుకోండి, డి పర్సెంటేజ్. 5లో పి ఎన్ని రా, 3 రా, 3/5 ఇంటూ 100. డి ఎన్ రా, మళ్ళీ అది కూడా 1/5 ఇంటూ 100. అదేవిధంగా D2SP3 SP3D SP3D2 మళ్ళీ ఇంకోసారి. ఆ 2 డీలు ముందు ఉండొచ్చు, 2 డీలు తర్వాత కూడా ఉండొచ్చు. క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తం 6 కదా. ఎస్ వస్తేకి ఒక్కటేరా, 1/6 ఇంటూ 100. పి వస్తేకి 3 రా, 3/6 ఇంటూ 100. డి 2 రా, 2/6 ఇంటూ 100. ఫైనల్గా D3SP3 SP3D3. ఓకేనా. మొత్తం 7 రా, ఎస్ మాత్రం ఒక్కటేరా, 1/7 ఇంటూ 100. అదేవిధంగా పి 3 కదా, 3/7 ఇంటూ 100. జాతర డి కూడా 3/7 ఇంటూ 100. అలా పర్సెంటేజ్ వచ్చేస్తాయిరా. అడుగుతుంటాడు రా, అసలు అడగడానికి కాదు, తెగ ఇంపార్టెంట్ అని కూడా కాదు. ఇదిరా. ఓకేనా. రైట్. ఒరే, ఇందాక ఎలా అయితే ఎలక్ట్రాన్ పేర్స్ కనుక్కుంటామో ఇక్కడ కూడా హైబ్రిడైజేషన్ ఒక చిన్న పాయింట్ ఉందా. ఓకేనా, ఒకసారి చూద్దాం. డ్రాప్ చేస్తున్నారా బోర్డు మీదది. ఒక్క నిమిషం. దానిలాగానే ఇది కూడా 95% సూట్ అవుతుందిరా ఫార్ములా, కానీ ప్రతిసారి కాదురా, కొన్ని కేసుల్లో కాదు. జాగ్రత్త. చాప్టర్ అర్థం కావాలంటే వెస్పర్ థియరీ, హైబ్రిడైజేషన్ రెండు కలుపుకోవాలా, అప్పుడు మాత్రమే చాప్టర్ ఎవరికైనా అర్థం అవుతుందిరా. ఓకేనా. అది ఆల్రెడీ లోయర్ క్లాస్లో చేస్తున్నా పర్లేదు, అట్లీస్ట్ ఇప్పుడైనా చేయాలి. చాప్టర్ అంటే కెమికల్ బాండ్. ఓకేనా. ఈ వీక్ మీరు రాస్తుంది ఏమన్నా ఓన్లీ అయానిక్ బాండే రాస్తున్నారు, కానీ మొత్తం మిగిలిన మొత్తం నెక్స్ట్ వీక్ లో ఉందరా. రైట్. చాలా ఎక్కువ సిలబస్ ఉందని కూడా చెప్పాను మీకు మీరు ముందే. అంటే ఎక్కువ ఏంటి సార్ అంటే
ఈ వ్యాస్పర్ థియరీ, హైబ్రిడైజేషన్, నెక్స్ట్ డైపోల్ మూమెంట్, బాండ్ లెంత్, బాండ్ యాంగిల్, బాండ్ ఎనర్జీ, ఆ తర్వాత హైడ్రోజన్ బాండింగ్, ఎంఓ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అని. ఓకేనా, ఇవన్నీ నెక్స్ట్ వీక్లోనే ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ సిలబస్ బాగా ఎక్కువ. సరే, కంటిన్యూషన్ తీసుకున్నారా. మనం హైబ్రిడైజేషన్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా చెప్పుకుంటాం, 1/2. ఓకేనా, G + M - C. ఏంటి సార్ ఇదంటే, G అంటేరా గ్రూప్ నంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటం. G అంటే రాసుకోండి, గ్రూప్ నంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటం. G గ్రూప్ నంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటం. M అంటేరా నంబర్ ఆఫ్ మోనోవేలెంట్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటం. నంబర్ ఆఫ్ మోనోవేలెంట్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటం. మోనోవేలెంట్ ఆటమ్స్ అంటారా హైడ్రోజన్, హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ మోనోవేలెంట్. ఎం అంటే చెప్పే నంబర్ ఆఫ్, ఇందాక అక్కడ వేలెన్సీ అని వచ్చింది, అది రాలేదు ఇప్పుడు. నంబర్ ఆఫ్ మోనోవేలెంట్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటం. ఆక్సిజన్ డైవేలెంట్, కావాలంటే పక్కన రాసుకోండి, అది ఇక్కడ తీసుకోకూడదు. ఆక్సిజన్ డైవేలెంట్. ఇది ఏమన్నా నంబర్ ఆఫ్ మోనోవేలెంట్ ఆటమ్స్. సి అంటే ఇంత ముందులాగానే ఛార్జ్. సి అంటే ఇంత ముందులాగానే ఛార్జ్. సో ఇది నువ్వు మాలిక్యూల్కి అప్లై చేయొచ్చుగా, అదేవిధంగా అయానికి అప్లై చేయొచ్చు. అయాన్లో పాజిటివ్, నెగిటివ్ కొన్ని టెస్ట్ చేద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ వీటిలో. సరే, బిగిన్ చేద్దాం. H2O తీసుకుంటున్నారు, వాటర్. H2O వాటర్ క్యాలిక్యులేట్ చేద్దారా. మర్చిపోయాను ఇంకో పాయింట్ కూడా. ఇక్కడ నీకు 2, 3, 4, 5, 6, 7 ఇలా నంబర్స్ వస్తాయిరా. 2 వస్తే SP రా, 3 వస్తే SP2 రా, 4 SP3, 4కి DSP2 కూడా ఉండదు, కానీ ప్రస్తుతం మనకు అవసరం లేదు ఆ పాయింట్. ఇది SP3. ఇదేమైనా SP3D రా 5 అంటే, ఇదేమైనా SP3D2 రా 7 అంటే SP3D3. డి కూడా పక్కన చివరిలో రాస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. ముందుండేరా కాంప్లెక్స్ లో వస్తారా మెయిన్ గా, ఇప్పుడు మనకు టాపిక్ కాదురా, అందుకని వాటర్ తీసుకున్నాం. ముందు సెంట్రల్ ఆటం మీద చెప్పండి వాటర్ లో. ఓరా ఇది హెచ్ అంటారా హైబ్రిడైజేషన్ నా ఉద్దేశరా. హైబ్రిడైజేషన్ ఇస్ ఈక్వల్ 1/2. సెంట్రల్ ఆటం ఆక్సిజన్ అన్నాం కదా, ఆక్సిజన్ గ్రూప్ నంబర్ 6. ఆక్సిజన్ గ్రూప్ నంబర్ 6. మోనోవేలెంట్ ఆటమ్స్ అన్నాను. ఈ హైడ్రోజన్ మోనోవేలెంట్ రా, 2 ఉన్నాయిరా, +2 రా, మర్చిపోవద్దు. మోనో ఛార్జ్ 0 రా. నీకు ఈ వాల్యూ ఎంత వచ్చిందంటారా 4 వచ్చింది. ఇందా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం SP3 హైబ్రిడేషన్. ఏ హైబ్రిడేషన్ రా SP3. ఇంకో ఎగ్జాంపుల్ NH3 తీసుకున్నారా. హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ 1/2 నైట్రోజన్ గ్రూప్ నెంబర్ 5 రా, దానికి 3 ఆటమ్స్ అటాచ్ అయ్యాం కదా, 3. ఛార్జ్ లేదురా, 0. అది మళ్ళీ 4 వచ్చిందిరా SP3. అంటే అన్నిటికీ అలా వచ్చిందని కాదు, మనం తీసుకుంటే అలా వచ్చింది. వేరే ఎగ్జాంపుల్ తీసుకుంది, PCl5 తీసుకున్నారు. PCl5 ఏం తీసుకున్నారా, PCl5 తీసుకున్నారు. ఈలోపు మీరు చేసుకోండి. PCl5 హైబ్రిడైజేషన్ 1/2 ఫాస్ఫరస్ గ్రూప్ నెంబర్ 5 రా, క్లోరిన్ మోనోవేలెంట్ రా, అంటే +5. ఛార్జ్ లేదురా, మొత్తం 5 వచ్చిందిరా నీకు వాల్యూ. 5 అంటే హైబ్రిడైజేషన్ కింద SP3D రా. DSP3 ఇక్కడ తీసుకోవద్దని చెప్పాను, కాంప్లెక్స్ దగ్గర తీసుకోవాలని. చాప్టర్ చివరిలో ఆ రెండింటి తేడా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తారు, అది చివరిలో, అంతేగాని ఇప్పుడు కాదురా. ప్రస్తుతానికి నెక్స్ట్ రా SF6 తీసుకున్నారా. SF6 హైబ్రిడైజేషన్ ఏందో చూద్దాంరా.
1/2 సల్ఫర్ గ్రూప్ నెంబర్ ఎంత 6. మోనోవేలెంట్ ఆటమ్ 6 ఉన్నాయి రా, ఫ్లోరిన్ 6 కాబట్టి. ఛార్జ్ రా లేదు 0, ప్రస్తుతానికి మాలిక్యూల్స్ తీసుకున్నారా అంతకంటే లేదు. ఇప్పుడు ఆ 6 వచ్చిందిరా, హైబ్రిడైజేషన్ ఏం చేయాలంటే sp3d2 అని తీసుకోవాలి. sp3d2. ఈసారి నేను SO3 తీసుకుంటున్నారా, సల్ఫర్ ట్రైఆక్సైడ్. హైబ్రిడైజేషన్ 1/2 సల్ఫర్ గ్రూప్ నంబర్ 6 రా ప్లస్ 0 రా. ఎందుకంటే ఇందా మీతో చెప్పాను, ఆక్సిజన్ మోనోవేలెంట్ కాదురా, డైవేలెంట్. 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కానీ మోనోవేలెంట్ కాదు కాబట్టి 0 పెట్టాను. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. రైట్. ఇప్పుడు ఎంత వచ్చిందండి నీకు వాల్యూ? 3నే వచ్చిందిరా. 3 వస్తే హైబ్రిడేషన్ ఏంటంటే sp2 రా, SO3 హైబ్రిడేషన్. SO2 కనుక్కోండి హైబ్రిడేషన్. ఓకేనా. 1/2 సల్ఫర్ గ్రూప్ నంబర్ 6 రా. ఆక్సిజన్ డైవేలెంట్ కాబట్టి మోనోవేలెంట్ లేవురా, 0 పెట్టుకోవాలి. మళ్ళీ అదే నంబర్ వచ్చిందిరా నీకు 3 అనే, కరెక్టేనా? ఇది కూడా sp2నే. మరి ఇందాక SO3 SO2 స్ట్రక్చర్ రాశాను. ఒక దాంట్లో 3 సిగ్మా బాండ్ పేర్స్ ఉండటం వల్ల ట్రైగోనల్ ప్లేనార్, ఇంకో దాంట్లో 2 సిగ్మా బాండ్ పేర్స్ ఒక లోన్ పేరు ఉండటం వల్ల అది యాంగులర్ అయిందిరా. ఇందాక కూడా చెప్పాను, ఇది అది కలిపితే కరెక్ట్గా వస్తారని. రైట్. ఎనీవే ఇన్ఫర్మేషన్ అదిరా. ఓకేనా. నెక్స్ట్ ఏదన్నా ఇది తీసుకున్నారా, XeOF4 అని రాస్తాను. ఏం లేదు, ఆక్సిజన్ ఫ్లోరిన్ కలిసి ఉన్నాయి అంతే, నో ప్రాబ్లం, మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటారా, 1/2 జినాన్ గ్రూప్ నెంబర్ ఎంతరా, 8th గ్రూప్ లో. ఒరే నువ్వు ఆక్సిజన్ తీసుకోవాల్సిన పని లేదురా, డైవేలెంట్. ఫ్లోరిన్స్ తీసుకుంటావురా 4, ఛార్జ్ లేదురా. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 12/2 రా, 6 వచ్చింది. అంటే sp3d2 కిందకు వచ్చిందిరా హైబ్రిడేషన్, sp3d2. రైట్. ఇంక ఇలాంటివి చాలా ఉండొచ్చురా. ఓకే, మీకు చివరిలో కొన్ని నేను రాస్తాను, మీరు ట్రై చేయొచ్చు. అయాన్స్ చెప్తారా కాస్త, అయాన్స్ చెప్తారా? ఒక 5 minutes కంటిన్యూ చేద్దాంరా. సరే, అయాన్స్ కూడా ఇందాక మీకు చెప్పిన అయాన్స్ చెప్తారా? 1, 2. NH4+ అయాన్ రా, దీన్ని అమోనియం అయాన్ అంటాం. స్టార్ట్ చేద్దాం. హైబ్రిడేషన్ ఇస్ ఈక్వల్ 1/2 నైట్రోజన్ గ్రూప్ నెంబర్ 5 రా. హైడ్రోజన్ మోనోవేలెంట్ కాబట్టి 4 రా, -1 కింద లెక్కరా. ఎలా అంతేనా, ఛార్జ్ +1 కానీ ఇక్కడ ఫార్ములా మైనస్ ఉంది. ఎంత వచ్చిందిరా, ఇది 4 వస్తారా, కరెక్టేనా? అంటే sp3 హైబ్రిడేషన్ అని లెక్కరా. H3O+ అయాన్ తీసుకున్నారా, H3O+. హైబ్రిడేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/2 గ్రూప్ నెంబర్ ఎంతమ్మా, సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్, ఆక్సిజన్ గ్రూప్ నెంబర్ 6. 3నే అటాచ్ అయినారా, ఏది మోనోవేలెంట్. ఆక్సిజన్కి 3 హైడ్రోజన్స్, ఛార్జ్ -1 రాయాలరా ఫార్ములా ప్రకారం. అప్పుడు ఇది కూడా 4 వస్తుందిరా. అండ్ ఇది కూడా sp3 హైబ్రిడేషన్. నెగిటివ్ అయాన్స్ కూడా తీసుకున్నారా, సల్ఫేట్ అయాన్ తీసుకుంటున్నారా, సల్ఫేట్ అయాన్. చెప్పండి ఏమైతే సల్ఫేట్ అయాన్. హైబ్రిడేషన్ ఈజ్ ఈక్వల్ 1/2 సల్ఫర్ గ్రూప్ నెంబర్ రా 6 రా. ఇది మోనోవేలెంట్ కాదు కాబట్టి 0 పెట్టాలి. వినపడుతుంది అందరికి. -2 ఛార్జ్ రా, మళ్ళీ 4 వచ్చిందిరా. ఇది కూడా sp3నే. ఒకవేళ CO3-2 తీసుకున్నారు అనుకోండి, హైబ్రిడేషన్ ఈజ్ ఈక్వల్ 1/2 కార్బన్ గ్రూప్ నెంబర్ 4 రా. ఆక్సిజన్ మోనోవేలెంట్ కాదు కాబట్టి 0 పెట్టాలరా. -2 రా, ఇది 3 వస్తుందిరా వాల్యూ. హలో సార్. 3 అండ్ చెప్పమ్మా. బోర్డ్ కొంచెం బ్లర్ అయింది సార్ ఇందాక, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉందా? ఎక్కడ బ్లర్ అయిందిరా? అదే సార్, SO4-2 దగ్గర. మరి ఒకసారి చదువుదాం. SO4-2 రా హైబ్రిడేషన్ 1/2 సల్ఫర్ గ్రూప్ రా 6 రా. గ్రూప్ ఎంత 6, ఛార్జీ
లేదురా, సారీ మోనోవేలెంట్ ఆటమ్స్ లేవురా, ఎందుకంటే ఆక్సిజన్ డైవేలెంట్ కాబట్టి 0 పెట్టండి. చార్జ్ అని -2 ఉందిరా, -2 4 రా. అదే లాజిక్ ఇక్కడ కూడా వచ్చిందిరా, 4 + 0, ఎందుకంటే ఆక్సిజన్ మోనోవేలెంట్ కాదు కాబట్టి, మళ్ళీ ఛార్జ్ ఇలా ఉంది కాబట్టి ఇలాంటివన్నిటికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఆర్గానిక్ కాంపౌండ్స్ లో వేరే కాంపౌండ్ వేరే లాజిక్ ఉంటుందా, ఒకసారి రాసుకోండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఒక్క పాయింట్ రా, కార్బన్ షోస్ టెట్రావేలెన్సీ 4 బాండ్స్ రాసుకోండి అందరూ. కార్బన్ షోస్ టెట్రావేలెన్సీ అనే బ్రాకెట్ లో 4 బాండ్స్, 4 బాండ్స్ రాస్తున్నారా తినండి అందరూ. ఇక్కడ 4 సింగిల్ బాండ్స్ అనుకోండి రా, వినపడుతుందా మీకు? 4 సింగిల్ బాండ్స్, దాని ఉద్దేశం ఇదిరా. సి 4 బాండ్స్ ఇలా ఉంది. హైబ్రిడైజేషన్ గా sp3 కింద తీసుకుంటారు. sp3 నెక్స్ట్ పాయింట్, 1 డబుల్ బాండ్ ఉంది అనుకున్నాము. 1 డబుల్ బాండ్ ఎలా ఉంటుంది సార్ అంటే దిగలారా, 1 డబుల్ బాండ్ అంటే మిగిలిన 2 సింగిల్ బాండ్ సార్, కావాలంటే రాసుకోండి. 1 డబుల్ బాండ్ ప్లస్ 2 సింగిల్ బాండ్స్, ఇది sp2 అయిద్దిరా హైబ్రిడైజేషన్. ఇంకొక ఆప్షన్ రా, 1 ట్రిపుల్ బాండ్, మొత్తం 4 కాబట్టి ఇంకో సింగిల్ బాండ్ కూడా ఉంటుందా, ఇది ఇలా 1 ట్రిపుల్ బాండ్, అప్పుడు sp రా. దీంట్లో ఇంకొక ఛాన్స్ కూడా ఉంది, 2 డబుల్ బాండ్స్ కూడా ఉండొచ్చు. ఒకసారి చూడండి, 1 డబుల్ బాండ్ ప్లస్ 2 సింగిల్ బాండ్స్, ఇక్కడ 1 ట్రిపుల్ బాండ్ ప్లస్ 1 సింగిల్ బాండ్, ఓకేనా. 2 సింగిల్ బాండ్స్ అన్నాను, ఇక్కడ 1 సింగిల్ బాండ్, ఇది ఉందగా ఇక్కడ నేను 2 డబుల్ బాండ్స్ అంటున్నారా, ఇది ఇలా ఈ పక్క 2 పక్కలా ఉన్నాయి. ఇది sp రా, ఇది కూడా ఏది 1 ట్రిపుల్ బాండ్ ఉన్నా 2 సింగిల్. ఒరే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాడు క్లియర్గా నీకు ఇస్తాడు రా, ఇవ్వకపోతే లేనట్టారా అర్థం. ఒక్క 4 ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను చెప్పేస్తారా, ఈ రాసుకోండి. ఒక 2 minutes లో క్లోజ్ చేద్దాం రా. 4 ఎగ్జాంపుల్స్ రాసేనా, మీకేమన్నా నేమ్స్ తెలుసుంటేరా, CH4 రా, దీన్ని మీథేన్ అంటారా, స్పెల్లింగ్ ANE లాస్ట్ లో మీథేన్. ఇందాక కూడా చెప్పాను, డబుల్ ట్రిపుల్ బాండ్స్ అంటే కనిపిస్తుంది, నీకేం కనిపించలేదు ఇక్కడ. ఇది sp3 రా, అవుట్ రేటెడ్ గా. ఈథేన్ C2H6 రా, ఇప్పుడు కూడా లాస్ట్ లో ANE రా, లాస్ట్ 3 లెటర్లు బాగా ఇంపార్టెంట్ రా, ANE. దీని ఇలా కూడా రాయొచ్చు, CH3 మధ్యలో సింగిల్ బాండ్ సరిపోవచ్చు చూడండి, 2 కార్బన్స్. ఇది కూడా sp3 రా, sp3. ఈథీన్ ఈసారి స్పెల్లింగ్ ENE రా, ENE ఈథీన్. దీన్ని ఇలా రాస్తామరా, C2H4 అంటే CH2 డబుల్ బాండ్ CH2 ఇలా రాస్తారు. ఇప్పుడు రా, దీనికి రైట్ సైడ్ ఉంది, దీనికి లెఫ్ట్ సైడ్ ఉందిరా, కాబట్టి ఏ కార్బన్ అయినా డబుల్ sp2 కిందకే వచ్చిందిరా నా ఉద్దేశం. చూడండి, ఇందాక కూడా ఇక్కడ sp3 అంటే ఈ కార్బన్ sp3 నేరా, ఇది కూడా sp3 నేరా. అది ఈథీన్ అన్నాను కదా, దాన్ని ఇథిలీన్ అని కూడా అంటారు, కామన్ ఇథిలీన్. మూడోదిరా C2H2 రా, ఈథైన్ రా, YNE రా, లాస్ట్ 3 లెటర్స్ ఈథైన్. దాన్ని ఎసిట్లీన్ అని కూడా చెప్తారు, కామన్ నేమ్ ఎసిట్లీన్. రాసుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు. దీన్ని CH ట్రిపుల్ బాండ్ CH అంటారా, అంటే దీనికి దానికి 2 పక్కల ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది sp నేరా, ఇది కూడా sp నే. అది ఏ పక్క ఉన్నా పర్లేదురా, ఒక పక్క ఉంటే చాలు. సరే, ఈ వదిలేసి జనరల్ పాయింట్స్ చెప్తారు. ఇక చూడండి, CH3 CH2 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 ఇలా రాశాను, ఒక 5 కార్బన్స్. నీకు మొత్తం సింగిల్ బాండ్స్ కనిపిస్తున్నాయి, అక్కడ అన్ని sp3 అప్పుడు ఆటోమేటిక్గా.
ఇంకా అంతే, నువ్వేం ఆలోచించక్కర్లా, అన్నీ sp3లే. అయిపోయిందా? ఇంకోసారి వేరేది తీసుకున్నాను. CH2 డబుల్ బాండ్ CH, CH డబుల్ బాండ్ CH2 ఇది రాశాను. వేరే ఆలోచించక్కర్లేదురా, దీనికి ఏమన్నా రైట్ సైడ్, దీనికి లెఫ్ట్ సైడ్, కాబట్టి ఇది sp2నేరా, ఇది sp2నే, డబుల్ బాండ్ ఉంది కాబట్టి డబుల్ బాండ్ ఉంటే చాలు ఏదో పక్క. మళ్ళీ దీనికి కూడా ఎంతరా, ఇటు ఉంది, దీనికి ఇటు ఉందరా, అంటే రైట్ లే, కాబట్టి ఇది sp2నే, ఇది sp2నే. బోర్డు మీద కనిపిస్తున్నాయి మొత్తం. ఓకేనా? వినండి. CH ట్రిపుల్ బాండ్ CH, CH2, CH డబుల్ బాండ్ CH2 ఇలా రాశాను. ఇది మొత్తం ఇది చెప్పానురా. ఇది ఇటుంది కాబట్టి sp ఇదిరా, ఏది ట్రిపుల్ బాండ్ రైట్ సైడ్. దీనికి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా sp ఇదిరా. దీనికి డబుల్ ట్రిపుల్ లేవు కాబట్టి ఇది sp3 ఇదిరా. దీనికి రైట్ సైడ్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది sp2రా. దీనికి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా sp. అంటే ఈ రెండు spలు, ఇది sp3, అది sp2, అది sp2. ఇంకా అలా చూసి చెప్పుకోవటం కదా, ఇంకేముండదు. ఇంకొక ఎగ్జాంపుల్, CH2 డబుల్ బాండ్ C, డబుల్ బాండ్ CH2 ఇలా రాస్తాను. మధ్యలో కార్బన్ లెఫ్ట్ రైట్ రెండు పక్కల డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది sp ఇదిరా. ఈ చివరి కార్బన్ మటుకు ఒక పక్కే ఉంది, అందుకని ఇది sp2 ఇదిరా. ఇది కూడా sp2 ఇదిరా. ఇంకెలా చెప్పుకోవటం వేరే ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా. హైబ్రిడేషన్ బేసిక్స్ మాత్రం చెప్పాను, నేనేం పెద్దగా వెళ్ళలేదు. సిలబస్ కు మాత్రం వెస్పర్ థియరీ హైబ్రిడేషన్ లేదు, కానీ వెస్పర్ థియరీ మీకు ఈ వీక్ కూడా ఉపయోగపడింది. ఇందాక కూడా చెప్పాను దేని మీద బాండ్ పేర్స్ ఎన్నిలో. ఇప్పుడు ఫార్మల్ ఛార్జ్ కనుక్కోవాలనుకోండి, కావాలి అది. ఇప్పుడు క్లాస్ స్టాప్ చేస్తున్నారా? మాట్లాడాలనుకున్న వాళ్ళు ఒక్క నిమిషం ఉండి మాట్లాడండి. 2-6 హ్యాండ్ రైజ్ చేసావు, మ్యూట్ అయిపోయావా? మాట్లాడరా పవన్. అదే వర్క్షీట్ 3లో 4th అని చెప్పండి సార్. వర్క్షీట్ ఎంతరా? వర్క్షీట్ 3లో 4th సార్. సరే చూద్దామండి ఒకసారి. ఒక్క నిమిషం వెయిట్ చేయి, పేపర్ తీస్తాను. వర్క్షీట్ ఎంత ఉంది? 3 కదా సార్. ఓపెన్ అవుతుంది లేవండ్రా. యాడ్ కూడా కనిపిస్తుందా? ఓకే రైట్. 2 సెల్స్ లో తీసుకుంటే ఒక కాంప్లికేషన్, సెల్ ఫోన్స్ 2 వాడితే, ఒకటి వాడితేనేమన్నా నువ్వు అందే వర్క్షీట్ 3 కదా. ఇప్పుడు కనిపిస్తుంది. ఎన్నో క్వశ్చన్ అన్నావు? 4th క్వశ్చన్ సార్. ఓకే. హౌ మెనీ యూనిట్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ క్యూబ్ షేప్డ్ ఐడియల్ క్రిస్టల్? ఏం లేదు, స్టాయికోమెట్రీని దీన్ని కలిపాడు. అందరూ వినండి రా వన్నోళ్ళు. 1 గ్రాములోరా NaCl ఎన్ని యూనిట్స్ ఉంటుందో కనుక్కోవచ్చు. ముందు కనుక్కోండి అందరూ, వన్నోళ్ళు రాసుకున్న నోట్స్. NaCl యూనిట్ సెల్స్ కాదు, సారీ, NaCl యూనిట్స్ అంటే ఫార్ములా యూనిట్స్. ఏం లేదురా, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, దాని ఫార్ములా వెయిట్ రా 1/58.5, అది మోల్స్ వస్తుందిరా. 1/58.5 మోల్స్ వస్తాయి. ఇంటూ అవగాడ్ నంబర్ 6.023 × 10⁻23, అది ఫార్ములా యూనిట్స్ రా. ఇంకోసారి 1 వెయిట్ 1/58.5 అది ఫార్ములా వెయిట్, ఇంటూ మళ్ళీ న్యూమరేటర్లో 6.023 × 10⁻23 ఫార్ములా యూనిట్స్ వస్తాయి. మీకు మార్నింగ్ అదే నిన్న 2 రోజుల క్రితం క్లాస్ చెప్పినప్పుడు 4 ఫార్ములా యూనిట్స్ కలిస్తే ఒక యూనిట్ సెల్ రా. వాడు నేను యూనిట్ సెల్ అన్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చిన నంబర్ని 4తో డివైడ్ చేయండి అంటే అవి యూనిట్ సెల్స్ అవుతాయిరా.
డివైడ్ విత్ 4 అంటే ఇప్పుడు మీకు మొత్తం యూనిట్ సెల్స్ ఎంత అంటే 1/58.5 ఇంటూ 6.023 10^23 ఆ 6.023 10^23 న్యూమరేటర్ బై మళ్ళీ డినామినేటర్ ఎంత రావాలంటే 4 రావాలి. ఇదిరా లాజిక్ అర్థమైందా పవన్ నీకు? సార్ ఎవడన్నా మిగిలిన వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడాలని కూడా మాట్లాడవచ్చురా. ఒరే డౌట్స్ ఇప్పుడు ఇవాళన్నా పెట్టండి రా కొద్దిగా. 197 అంట మాట్లాడరా. 197 మాట్లాడమ్మా, అన్మ్యూట్ చేశాను. హలో సార్. నీ నేమ్ ఏంటమ్మా? త్రినాథ్ సార్. చెప్పమ్మా. ఓకే. బీబీటీ థియరీ ఎగ్జామ్ కొన్నా సార్. బీబీటీ కూడా మెన్షన్ చేయలేదు ఎగ్జామ్ కి. లేదు. థర్మల్ స్టెబిలిటీ థర్మల్ స్టెబిలిటీ వరకు ఉందా సార్? అయితే థర్మల్ స్టెబిలిటీ అయానిక్ కాంపౌండ్ సంబంధించిన ప్రతి ఉందిరా ఫార్మల్ చార్జ్ తోటి సహా. ఓకేరా, క్లారిటీ వచ్చిందా? ఇంకెవడన్నా మాట్లాడతారా లేకపోతే ఎండ్ చేస్తాను రా మీటింగ్. కొద్దిగా డౌట్స్ పెట్టండి రా అందరూ కంపల్సరీగా. సరే క్లోజ్ చేసానా? ఓకేరా, క్లోజ్ చేస్తారా?